ఈ రోజు మన ముందుంది స్పెషల్ గెస్ట్. సో హౌ ఎక్సైటెడ్ యు ఆర్ కప్ కొట్టినందుకు? సో ఇన్ని రియాలిటీ షోస్ చేశాను కానీ ఫర్ ద ఫస్ట్ టైం కప్ వచ్చింది. ఎందుకు? ఆబ్వియస్లీ నువ్వు ఉన్నందుకు. ఆబ్వియస్లీ నా స్ట్రెంగ్త్ ఎవ్రీథింగ్ నా పక్కన ఉన్నప్పుడు విజయం నా సైడే ఉంది అనుకుని చెప్పా. నేను విన్నాను అనుకో, తన లుక్ సరిపోతుంది నాకు, ఒక లుక్ ఇస్తుంది చాలా ఆపే అన్నట్టు, ఒక లుక్ ఇస్తే నేను కంట్రోల్ అయిపోయి. యాక్చువల్లీ ఇది కానీ ఇంట్లో జరిగి ఉంటే పట్ట కొడుతుండే నన్ను. ఐ నో వాట్ ఈస్ రియాలిటీ షో. ఐ కాంట్, నేను హ్యాండ్ ఎత్తి కొట్టలేను. నేను మాకు ఒక స్వీట్ అండ్ షార్ట్ గా మీ లవ్ స్టోరీ చెప్పారా? లవ్ స్టోరీ మొత్తానికి నన్ను చిన్నపిల్లోని చేసి ఇంకా నా చైల్డ్ మ్యారేజ్ చేసినారు అందరు కలిసి. చైల్డ్ మ్యారేజ్ అంటే ఏజ్ అదే కదా. అచ్చా మీకు తెలీదా? వసంతి గారు నాకన్నా పెద్ద, 1.5 years పెద్ద. యాక్చువల్లీ 4 years కాకపోతే. ఏయ్ నువ్వు ఈ ఓకే, టామ్ అండ్ జెర్రీ, టామ్ అండ్ జెర్రీ, నో టామ్ అండ్ జెర్రీ, వి ఆర్ ఇన్ ఇంటర్వ్యూ. ఇక టామ్ అండ్ జెర్రీ ఉండదు, అంత వన్ సైడే అది. ఇక్కడ ఏం ఉండదు డొల్లా. షోకి మీకు కాల్ వచ్చినప్పుడు షో నుంచి, అప్పుడు ఏ మూమెంట్ లో మీరు ఓకే చెప్పారు? మేబీ తను నన్ను కాకుండా ఎవరు నేను ఇండస్ట్రీ పర్సన్ చేసుకొని ఉంటే షీ మైట్ హావ్ లైక్ కంటిన్యూడ్ కదా. సో ఆ ఫీలింగ్ వచ్చింది నాకు. ఇది వర్కౌట్ అవుతుందా లేదా ఏంటి, సో మెనీ థాట్స్ నా మైండ్లో వచ్చింది. సో దాంతోడు వేరే నాకు బయట నుంచి కూడా వెళ్ళకండి, డివోర్స్ అయిపోతుంది. సో టైటిల్ మీరు కొడతారని ఎక్స్పెక్ట్ చేశారా? ఈ షోనే చాలా టఫ్ అని ప్రతి క్షణం నాకైతే అనిపించింది. సార్కి ఎందుకంత కోపం అసలు? జస్ట్ ఒకటే మిమ్మల్ని స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతున్నాను. బేసిక్గానే రూడ్ ఉంటుంది లాంగ్వేజ్ అని చెప్పేసి అంటారు, కానీ మేము దిల్దార్ ఉంటాం భయ్. ఏమున్నా సరే ఇక్కడ నుంచి మాట్లాడతాము. తెలంగాణ బిడ్డలం కదా, లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడము. సో ఏమున్నా దిల్దార్, స్ట్రేట్ అండ్ ఫార్వర్డ్. కొంచెం హర్టింగ్ ఉంటుంది కానీ రియాలిటీ ఫేస్లోకి వచ్చేసరికి అరే కరెక్టే మాట్లాడిండి అన్న ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ బయట ఉండి కూర్చొని ఇలా ఆడుంటే బాగున్నా, అలా ఆడంటే బాగున్నా కమెంట్లు పెట్టేస్తారు. అక్కడ ఉండి అన్ని డేస్ లోపల ఉండి ఆ ప్రెషర్ తీసుకొని ఆ ఫుటేజ్ ఏదైతే మా ఇద్దరిది నేను అగ్రెషన్ చూపించింది బయటికి వచ్చిందో, సో దానికి ఎలాంటి కమెంట్స్ పెట్టించారు ఆ పిఆర్ కానీ, పెట్టించిన పర్సన్ వాళ్ళ పిఆర్ ఎవరో పేరుతో సహా నాకు, పెట్టించిన వాడెవరో పెట్టినోడెవరో కూడా తెలుసు. మీ 10 సెలబ్రిటీ కపుల్స్ లోనేనా? ఎస్ ఆఫ్ కోర్స్. నేను దానికి భయపడికి ఏం లేదు, నేను కుల్లా చెప్తా, భయపడికి ఏం లేదు. అదే తప్పు. వన్ డే ఏం అవ్వదు మాకు, 1 hour. నేను చెప్తున్నా అది కాదమ్మా, అదే తప్పు. తను ఏం చేస్తారు అంటే, ఇంకా ఏజ్లో ఉన్నావు, డివోర్స్ ఇచ్చేసి ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు కదా వసంతి, ఎలా పెళ్లి చేసుకున్నావు సైకోపాట్ని, అది నీకు దమ్ముండే ఈవెన్ నీకు వైఫ్ ఉన్నది, పిల్లలు ఉన్నారు, ఎందుకు అవసరమా? కానీ ఇక్కడ షోలో మీకు కమ్యూనికేషన్ చేయకపోవడం వల్లనే ప్రాబ్లం అయింది మెయిన్గా. కలుస్తలేడు, తన వైఫ్కి పార్ట్నర్కి స్పేస్ ఇస్తలేడు అని అంటే, అరే అట్లా కాదు భయ్. మా ఇంటికి చుట్టాలు వచ్చినారు అనుకో, చుట్టాలతో కాసేపు కూర్చుంటాం అంతేగాని చుట్టాలు ముందుకు వచ్చి చేరేసుకున్న పెళ్ళని పట్టుకుని అయితే కూర్చోలేం కదా. ఈ పబ్లిక్లో ఇట్లా చేతులు పట్టుకున్నాడు, ఇట్లా హగ్ చేసుకున్నాడు, నాకు నిజంగా రాదు అది. రొమాంటిక్ లేరు అని అంటే, రొమాంటిక్ లేరు అంటే. హలో నమస్తే, వెల్కమ్ టు టీవీ5 ఎంటర్టైన్మెంట్. ఈ రోజు మన ముందుంది స్పెషల్ గెస్ట్ అని ఎందుకు అంటున్నా తెలుసా? 70 days ఒక విల్లా, 10 మంది జంటల సెలబ్రిటీస్ ఒక విల్లాలో ఉండి ఆర్గ్యుమెంట్స్, ఎమోషన్స్, టియర్స్, లాఫర్ అన్నీ మనం చూసేసాం. ఏ షో గురించి మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో టైటిల్ విన్ అయింది పవన్ కళ్యాణ్ అండ్ వాసంతి. లెట్స్ వెల్కమ్. హాయ్. హలో. హౌ ఆర్ యు పవన్ గారు అండ్ వాసంతి గారు? ఐఎమ్ గుడ్. చాలా ఎక్సైట్మెంట్ ఉంది. ఎక్సైట్మెంట్ ఉండాలి కదా గెలిచినందుకు. సో హౌ ఎక్సైటెడ్ యు ఆర్ గెలిచినందుకు, కప్ కొట్టినందుకు? సో మచ్. సో ఇన్ని రియాలిటీ షోస్ చేశాను కానీ ఫర్ ద ఫస్ట్ టైం కప్ వచ్చింది. ఇంత నవ్వుతున్నారంటే ఎందుకు? ఆబ్వియస్లీ నువ్వు ఉన్నందుకు. అంటే ఉండాలి కదా. నేను ప్రిపేర్ చేయలేదు, మళ్ళీ నేను ప్రిపేర్ చేయలేదు ఆ క్వశ్చన్ కి ఆన్సర్. లేదు యాక్చువల్లీ చాలా మంది క్వశ్చన్ అడిగారు అనమాట బయట వచ్చింది, ఇన్ని రియాలిటీ షోస్ చేసినావు, ఏ రోజైనా నువ్వు కప్పు తీసుకొచ్చావా ఇంటికి అని, నా ఫ్యామిలీ మెంబర్స్ ఇంక్లూడింగ్. ఓకే, ఇప్పుడు ఆబ్వియస్లీ నా స్ట్రెంగ్త్ ఎవ్రీథింగ్ నా పక్కన ఉన్నప్పుడు విజయం నా సైడే ఉంది అనుకుని
చెప్పా. యా. సో షోకి మీకు కాల్ వచ్చినప్పుడు షో నుంచి అప్పుడు ఏ మూమెంట్లో మీరు ఓకే చెప్పారు? లైక్ మీరు కూడా ఒక జాబ్ హోల్డర్ అండ్ మ్యామ్ లాక్స్ చేస్తారు అండ్ ఎవ్రీథింగ్ బిఫోర్ షోస్ అటెండ్ అయ్యారు. ఇట్స్ యువర్ ఫస్ట్ టైం రియాలిటీ షో. సో ఆ మూమెంట్లో మీరు ఏ డిసిజన్ తీసుకున్నారు? ఏ పాయింట్ ఆఫ్ వ్యూ? బేసిక్గా నేను మాల వేసుకున్నాను లాస్ట్ ఇయర్, అయ్యప్ప మాల. ట్రావెలింగ్లో ఉన్నాను ఇక్కడికి శబరిమలకి. సో నాకు వసు కాల్ చేసేసి ఇలా షో ఆఫర్ ఒకటి వచ్చింది, మనం దానికి వెళ్ళాలి అని అంటే, సరే మా నేను దర్శనం చేసుకున్నాక దీని గురించి మాట్లాడదాం అని చెప్పాను. కట్ చేస్తే ఈ గ్యాప్లో నాకు ఒక మూవీ వచ్చింది. ప్రాజెక్ట్ అంతా అయిపోయింది, డిస్కషన్ అయిపోయింది, బడ్జెట్ అంతా మాట్లాడేసుకున్నాం. వాజ్ ఇబుట్ టు సైన్ ఇట్ అంతే, ఆర్మీ బ్యాక్డ్రాప్. నేను చాలా ఎక్సైటెడ్ ఉండే. సడన్గా మళ్ళీ గుర్తు చేసింది, కాదు మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, నువ్వు మూవీ చేస్తే నీకు ఒక్కడికి ఉంటుంది, ఇది చేస్తే ఇద్దరికి ఉంటుంది కదా అన్నట్టు తను చెప్పింది అనమాట. షీ వాజ్ లైక్, మ్యారేజ్ తర్వాత కొంచెం ఆఫర్స్ ఇవన్నీ తగ్గుతాయి కదా, నాకు కూడా అలా తగ్గింది అని అంటే నేను ఆలోచించాను. జిమ్కి వెళ్ళే దారిలో ఇక మేబీ తను నన్ను కాకుండా ఎవరు నేను ఇండస్ట్రీ పర్సన్ని చేసుకొని ఉంటే షీ మైట్ హ్యావ్ లైక్ కంటిన్యూడ్ కదా. సో ఆ ఫీలింగ్ వచ్చింది నాకు, సరే నా వల్ల తను ఎందుకు ఇబ్బంది పడాలి, లెట్స్ గివ్ ఏ ట్రై. ఇక సరే సినిమా ఏమో ఇక దీనికే ఉన్నట్టుందేమో అని చెప్పేసి నేను అక్కడ క్యాన్సిల్ చేసి ఇక్కడ చాలా స్ట్రగుల్ అయ్యాను. లైక్ 40 ఆల్మోస్ట్ చాలా రోజులు బతిమిలాడాను నా టీమ్ లీడ్ని, నా మేనేజర్. సో లక్కీలీగా అంటే అది అన్ని డేస్ లీవ్స్ అనేవి చాలా కాంప్లికేటెడ్ థింగ్ అనమాట ఐటీ ఫీల్డ్లో. సో ఇక మా విశ్వ గారు మా టీమ్ లీడ్, సో ఐ మెన్షన్ దిర్ నేమ్ యాక్చువల్లీ, విశ్వ గారు అండ్ చంద్రశేఖర్ గారు అండ్ సంజీవ్ గారు, వీళ్ళ ముగ్గురి వల్లే నేను షోకి వెళ్ళాను యాక్చువల్ చెప్పాలి అంటే. సో దట్స్ హౌ లైక్ నేను టీసీఎస్లో పనిచేస్తాను. సో వీళ్ళ ఐ వాంట్ టు షోర్ ఒప్పించేసి మీకోసం షోలోకి ఎంట్రీ ఇచ్చారు. యాక్చువల్లీ లేదు తను నేను ఒకసారి మాట్లాడినా మీ టీమ్ లీడ్తో, కావాలంటే మనము ఒకసారి డిన్నర్కి నేను కలిసి ఐ లాస్ట్ గేమ్ నేను బతికిలాడుతున్నాడు, అది ఐటీఎం అది అలా నడవదు అని చెప్పేసి. సో సమ్హౌ లైక్ ఒప్పుకున్నారు లక్కీలీ అండ్ ఇక షోకి వెళ్ళడం. సో మ్యామ్ వాట్ వాజ్ యువర్ డిసిజన్? అంటే ఆ షో ఆఫర్ వచ్చినప్పుడు మీకేం థాట్ ఉండే? యాక్చువల్లీ ఆ షో వచ్చిన తర్వాత ఇట్స్ ఎ గుడ్ కాన్సెప్ట్ అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మన తెలుగులో ఇలాంటి షో రావడం, సీజన్ 1 మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. సో నాకు వినంగానే ఇది వర్కౌట్ అవుతుందా లేదా ఏంటి, సో మెనీ థాట్స్ నా మైండ్లో వచ్చింది. సో దాంతోడు వేరే నాకు బయట నుంచి కూడా వద్దు వెళ్ళకండి, డివోర్స్ అయిపోతుంది, సో ఇది మంచి కపుల్, లోపలికి వెళ్ళాక ఏదంటే అది చేసేస్తారు షో అలా. సో టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనేది చాలా నేర్పించింది యాక్చువల్లీ. ఎవరిని విడగొట్టి పంపించే షో అయితే అస్సలు కాదు. సో ఆ కాన్సెప్ట్ నాకు అర్థమైంది ఫస్ట్ థింగ్. సో నేను ఇది నా మైండ్లో వచ్చేసి, నేను దీనికన్నా ఈ షో కన్నా ముందు మేము క్యూట్ రీల్స్ పెట్టేవాళ్ళం ఇన్స్టాగ్రామ్లో. సో పీపుల్ యూస్ టు లవ్ దట్ అండ్ నా యూట్యూబ్ ఛానల్లో కూడా నాకన్నా ఎక్కువ తినకే ఫ్యాన్స్ ఉన్నారు. సో హీ యూస్ టు ఎంటర్టైన్ లైక్ దట్. సో నాకేమనిపించిందంటే వైకాంట్ మనకు ఒక గుడ్ ఆపర్చునిటీ, ఒక కపుల్కి కావాల్సింది ఏంటి, మనం ప్రొజెక్ట్ చేసుకోవడం, మన కపుల్ హిట్ పేర్ అనేది మనకు తెలుసు అండ్ జనాలు కూడా లైకింగ్ నన్ను తనని చాలా లైక్ చేస్తారు జనాలు కూడా. సో ఈ షోకి వెళ్తే మేబీ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది, మా హిట్ పేర్ కూడా అనేది నాకు మనసులో అనిపించింది. నేను పెట్టా తనకి, వెళ్దామా ఇలాగ ఒక రియాలిటీ షో, ఎందుకంటే ఫస్ట్ టైం కదా. రియాలిటీ షో ఏంటో నేను ఆల్రెడీ చూసేసి వచ్చాను, అక్కడ స్ట్రెస్ ఎంత ఉంటుందో నాకు బాగా తెలుసు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఏ షోస్కి రాలేదు, ఈ షోకి ఉన్నట్టుండి తీసుకెళ్ళి తను పెడితే సో మెనీ థాట్స్ నా మైండ్లో. అండ్ తను చాలా ఇంట్రెస్ట్ చూపించాడు. సో ఓకే, ఎండ్ ఆఫ్ ద డే నేను ఏమనుకున్నానంటే ఓకే ఫోర్స్ చేద్దామా వద్దా అన్నట్టే చేశాను. బట్ తను వచ్చేసి నన్ను అర్థం చేసుకున్నాడు, ఓకే తనకు వెళ్ళాలని ఉంది, లెట్ మీ ట్రై అన్నట్టు. సేమ్ టైం రఘు గారు ఫ్రమ్ మా టీవీ ఛానల్ కాల్ చేసి వన్ క్వశ్చన్, ఫాలో అప్ క్వశ్చన్. అంటే ఇప్పుడు మ్యామ్ కి కెమెరాస్ 24/7 అలవాటు, లైక్ సీజన్ 6 బిగ్ బాస్ లో వచ్చారు కాబట్టి మీకు ఎంత ఛాలెంజింగ్ అనిపించింది ఫస్ట్ డే ఎంట్రీ ఇచ్చినప్పుడు? నాకు కావాలి ఇప్పుడు ఇది. గుడ్ క్వశ్చన్, అది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది. యాక్చువల్లీ నేను ఎప్పుడు అడగలేదు క్వశ్చన్. నాకైతే ఉంది యాజ్ అ యాంకర్ అండ్ ఆడియన్స్ మీకు కూడా ఉంది కదా, కమెంట్ చేయండి. లేదు వాళ్ళకి కూడా ఇప్పుడు క్లారిటీ వస్తుంది. అవును. సో మీరు అబ్జర్వ్ చేసి ఉండుంటే కళ్యాణ్ కెమెరా కోసం యాక్ట్ చేస్తున్నారు,
అని చెప్పేసి ఎక్కడో వినుంటాడు డెఫినెట్గా. ఎస్ సార్. ఏదో కన్వర్జేషన్లో ఏదో మాట్లాడుతూ సడన్గా, అంటే బేసిక్గా తెలంగాణ కదా, ఎవరైనా కారు నడుపుతున్నప్పుడు అడ్డు వస్తేనే అరే ఏమ్రా అని చెప్పేసి ఒక బూత్ వచ్చేస్తుంది బయటికి, ఒక బీపీ వదిలేస్తాం కదా. సో దట్స్ లైక్ ఏదైనా మాట్లాడుతుంటాను సడన్గా తెలియకుండా ఏమైనా స్లిప్ అవుతుందేమో అన్న సెన్సెస్లో ఆగిపోయి, సరే ఈ కెమెరాలు ఏమైనా నా సైడ్ ఉన్నాయా పొరపాటున అని చెప్పి ఇలా చూస్తాను. చూసేసరికి అది నన్నే ఫోకస్ చేస్తుంది. యూ గాట్ ఇట్ రైట్. అలా కొన్నిసార్లు జరిగింది. అప్పటికి మిగతా కంటెస్టెంట్స్ తో కూడా డిస్కషన్ ఏదో టాపిక్ లో పెడుతూ ఉంటాను, పొరపాటున కెమెరా నన్ను ఏమైనా చూస్తుందా అని చెప్పి ఇలా చూస్తాను. అది జూమ్ లో నేను అన్నకు ముందే జూమ్ అది యాక్చువల్లీ ఎంటైర్ టీమ్ నేను మాట్లాడేదంతా వాళ్ళు వింటూ ఉంటారు కదా, వాళ్ళకి తెలుసు అది. కావాలని నేను ఎటుపోతే అటు చెప్తారు కొన్నిసార్లు. సో దట్స్ హౌ లైక్ కొంచెం ఎలా అంటే సడన్గా ఒక 30 ఏళ్ళు ఒకలా బతికి నుండి తీసుకొచ్చేసి ఒక 120 కెమెరాస్లో వదిలేసి ఎలా ఉంటుంది అంటే, వాడు ఎక్స్ప్రెసివ్ ఉన్నాడు అనుకోండి, డెఫినెట్లీ కొంచెం జాగ్రత్త పడుతుంటాడు. అంటే చేంజ్ అవ్వడం కాదు, జాగ్రత్త పడుతుంటాడు. ఎక్కడ పొరపాటున కొన్ని థింగ్స్ వీ కాంట్ స్పీక్ ఇట్ అవుట్ కదా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, ఇంత మంది చూస్తుండగా. సో ఇట్ డజంట్ లుక్ గుడ్. సో ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఏంటి, ఒక్క వర్డ్ లో చెప్పండి. ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ అంటే మ్యాన్షన్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఏంట్రా నాకు ఇది అనా, లేకపోతే కెమెరాస్ ఏంటి ఏమైనా టెన్షన్ గానీ? టెన్షన్ కాదు కానీ కొంచెం నర్వస్ అయ్యాడు. అది ఐ కెన్ ఫీల్ Because దట్. మేము యాక్చువల్లీ అంటే ఆడియన్స్ పర్స్పెక్టివ్ కూడా ఒక 1 వీక్ది ఏమిది జరిగినప్పుడు, గేమ్ ప్లే కానీ స్టార్ట్ అయినప్పుడు, ఇప్పుడు వాసంతి మ్యామ్ గారికి కెమెరా అలవాటు ఉంది, పవన్ కళ్యాణ్ సార్కి కెమెరా అలవాటు లేదు, ఇప్పుడు ఎలా చేస్తారు అనే కమెంట్స్ కూడా నేను చదివాను. అండ్ ఐ కెన్ ఆల్సో సెన్స్ ఇట్. అందుకే ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేసి ఒక డౌట్. మీరు చెప్పింది కరెక్టే లేండి, బీప్ అనే వర్డ్ వాట్ ఎవర్, ఇప్పుడు తెలంగాణ స్లాంగ్ వాళ్ళకి అస్సలు ఆగదు ఒక్కరేమని అంటే. బట్ బేసిక్ గానే రూడ్ ఉంటుంది లాంగ్వేజ్ అని చెప్పేసి అంటారు, కానీ మేము దిల్దార్ ఉంటాం భయ్. ఏమున్నా సరే ఇక్కడ నుంచి మాట్లాడతాము, తెలంగాణ బిడ్డలం కదా, లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడము. సో ఏమున్నా దిల్దార్, స్ట్రేట్ అండ్ ఫార్వర్డ్. కొంచెం హర్టింగ్ ఉంటుంది కానీ రియాలిటీ ఫేస్ లోకి వచ్చేసరికి అరే కరెక్ట్ మాట్లాడిండి అనే ఫీలింగ్ వస్తుంది. మరి మీరు ఎలా కంట్రోల్ చేసుకున్నారు? చాలా కంట్రోల్ చేసుకున్నాను. మీరు చెప్పండి ఇప్పుడు. లేదు, మీరు వాల్ లవ్ ఆఫ్ వాల్ అమ్మా, అది లవ్ ఆఫ్ వాల్ ఒక వాల్ కడతారు 3rd వీక్ లో అనుకుంటాను. వసంతి గారు ఆ సైడ్ ఉంటారు, నేను ఈ సైడ్. అవునవును, విల్ గెట్ దేర్. సో టైటిల్ మీరు కొడతారని ఎక్స్పెక్ట్ చేశారా? మెయిన్ గా మనము ఆ గేమ్ కి వెళ్లే ముందు ఫస్ట్ మనం టైటిల్ గురించి మాట్లాడాలి. మీకు ఎలా అనిపించింది? అంటే షోకి వెళ్ళేటప్పుడు అయితే జీరో మైండ్ సెట్ తో వెళ్ళాం. బికాస్ కాన్సెప్ట్ ఫస్ట్ టైం, గేమ్స్ ఫస్ట్ టైం, ఎవ్రీథింగ్ చూడడం ఫస్ట్ టైం. సో ఒక అవగాహన అనేది ప్రతి షోకి మనం చూస్తాం, ఓకే ఇలా ఉంటుంది అలా ఉంటుంది. ఈ షోకి నథింగ్, ఏది వెళ్ళినా కూడా మాకు కొత్తగా ఎక్స్పీరియన్స్ చేసినట్టే ఉంది. ఆ కొత్తదనంలో ఆ గేమ్స్ కానీ ఎవ్రీథింగ్ ఫర్ ద ఫస్ట్ టైం మన తెలుగులో చూడడం మేము. అండ్ అది ఆడడం కానీ ఐ థింక్ ఐ కెన్ సే చాలా టఫ్. ఈ షోనే చాలా టఫ్ అని ప్రతి క్షణం నాకైతే అనిపించింది. ఓ మై గాడ్, ఆర్గ్యుమెంట్స్లో కానీ, ఏదైనా నామినేషన్స్లో కానీ, గేమ్స్లో కానీ, ఎవరితో అయినా మాట్లాడాలన్న విధానం కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది కూడా, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కూడా అక్కడ గేమే. యాక్చువల్లీ చెప్పాలంటే గేమే. సో విచ్ ఐ ఫెల్ట్ ఈజ్ లైక్ అమ్మో ఇది చాలా టఫ్. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే బిగ్ బాస్ కన్నా టఫ్ నాకు అనిపించింది. బిగ్ బాస్ కన్నా టఫ్ అనిపించింది. ఆడిన వాళ్ళే ఇలా అన్నారంటే వసంతి గారి ఎక్స్పీరియన్స్ చూడండి. అందరూ ఈజీ అనుకుంటారు కానీ హౌ హార్డ్. ఇక్కడ బయట నుండి కూర్చొని ఇలా ఆడుంటే బాగున్నా, అలా ఆడంటే బాగున్నా కమెంట్లు పెట్టేస్తారు. అక్కడ ఉండి అన్ని డేస్ లోపల ఉండి ఆ ప్రెషర్ తీసుకొని వాళ్ళు పెట్టే గేమ్లాడి అక్కడ ఉండే వాళ్ళకే తెలుస్తుంది ఆ ప్రెషర్ అంటే ఏంటో. అది మేము ఫీల్ అయ్యాం యాక్చువల్లీ. దట్టు పార్ట్నర్తో వెళ్ళడం అనేది ఇంకొక పెద్ద ప్రెషర్. సో మ్యామ్ మీరు లైక్ స్టార్టింగ్లో చెప్పారు కదా వసంతి గారు, మీరు ఏమని చెప్పారంటే సార్ కొంచెం అగ్రెసివ్ అండ్ కైండ్ ఆఫ్ థింగ్. ఏమైనా చేంజెస్ చూసారా ఆఫ్టర్ ద హౌస్ అండ్ బిఫోర్ ద హౌస్? ఒక సిచ్యువేషన్లో హౌస్ లో ఓకే అగ్రెసివ్నెస్ కొంచెమైనా తగ్గిందా? ఎక్కువ చూపెట్టారా? లైక్ ఇంట్లో ఉన్నట్టే ఉన్నారా, షోలో ఉన్నట్టే ఉన్నారా? ఇంట్లో అయినా కూడా షోలో అయినా కూడా అగ్రెసివ్ అనేది ఒక పర్సన్ arrogance, maybe I can use this word arrogance. arrogance or angriness. No, not arrogant. No, that is completely wrong word. Arrogant అనేది కోపం. Let me, I'm sorry to interrupt you guys, both of you. Sure. Just show me a person on the planet అదే who don't show చెప్పబోతున్నా. angry. ఇప్పుడు ఒకడు వస్తాడు మనల్ని లైక్ నచ్చని భాషలో కొన్ని విధాలుగా మాట్లాడతాడు మన ముందు.
లేదంటే మన మీద చెయ్యెత్తుతాడు, ఇవన్నీ చేస్తాడనమాట. లేదా మన పార్ట్నర్ మీద, మన ఇంట్లో ఆడవాళ్ళ మీద ఏదో కమెంట్ చేస్తాడు. అప్పుడు మనము జస్ట్ స్మైల్ ఇచ్చి, లేదండి నాకు కోపం లేదు, మంచిదే అండి అని చెప్తామా, లేదంటే కొంచెం కనీసం కోపం చూపిస్తాం. మన పెంచుకునే పెట్టుకే 2 రోజులు ఫుడ్ పెట్టకుండా దాన్ని నెత్తి మీద ఒక దెబ్బ కొడితే అది అరుస్తుంది మన మీద. ఓకే, సో అగ్రెషన్ చూపించడం ఇస్ నథింగ్ రాంగ్. లైక్ ఏ సిచ్యువేషన్లో చూపిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో నేను అగ్రెషన్ చూపించింది నాకు తెలిసి మేబీ ఓన్లీ 2 times ఇన్ ద షో. 2-3 కొట్టడం అది దానికి వద్దాం. మీరు ఆ క్వశ్చన్ అడిగినప్పుడు దానికి వద్దాం. అంటే ఒరిజినల్ అరవడం ఎక్కువగా అయిపోయినప్పుడు చూస్తున్న ఆడియన్స్ కి ఏమనిపిస్తుంది, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇలా అరుస్తున్నారు, ఎందుకు ఇంత దే యూజ్ దిస్ వర్డ్ లైక్ ఆరోగెన్స్ చాలా ఉంటది అని చెప్పేసి. మీ పాస్ చేసిన ఇప్పుడు మీరు మెసేజ్ ఇస్తున్నారు కాబట్టి ఇట్స్ రైట్ ఫ్రమ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు ఆడియన్స్ వైపు నుంచి చూస్తే ఇట్ వెంట్ లైక్ ఆరోగెన్స్. నేను వాళ్ళని తప్పు పట్టాను, ఎందుకనంటే అంటే ఇప్పుడు మనం షోలో చూసిందే చెప్తారు కాబట్టి జనాలు. సో హౌ డు యు డిఫైన్ ఇట్? అదే అంటున్నాను, నేను వాళ్ళని తప్పు పట్టాను. అంటే వాళ్ళకి ఇప్పుడు నాకు ఏదైతే కనిపిస్తుందో, నాకు ఏదైతే వినిపిస్తుందో, నాకు మైండ్కి ఏది అనిపిస్తుందో నేను దాన్ని ఫిక్స్ అయిపోతాను. అది రైట్ అయితే రైట్ అనిపిస్తుంది, రాంగ్ అయితే రాంగ్ అని చెప్తాను. ఇప్పుడు అక్కడ జరిగిన ఫుటేజ్లో 24/7లో మీరు చూసేది ఒక 1 hour ఇన్ ద శాటిలైట్ అండ్ ఇన్ ద 40 minutes or 30 minutes ఇన్ ద శాటిలైట్ అండ్ 1 hour ఇన్ ద డిజిటల్. ఓకే, మీరు ఇప్పుడు ఆ 30 minutes నుంచి 1 hourలో మీరు ఏం చూస్తున్నారు అనేది మ్యాటర్ అవుతుంది. ఇప్పుడు నేను బయటికి వచ్చాక నేను ఫుటేజ్ చూసుకున్నాకే అదేంట్రా ఇది ఇక్కడికి వచ్చింది, ఇది ఇక్కడ వచ్చింది, ఇలా అయింది అని నేను ఇలా చేయలేదు. ఓకే, నేను దాని ముందు మాట్లాడింది పోయిందా మొత్తం? అంటే దాని ఎక్స్ప్లెనేషన్ ఒకటి ఉంటుంది. అగ్రెషన్ చూపించే ముందు కైండ్ ఆఫ్ కన్వర్సేషన్ ఉంటుంది ఇద్దరి మధ్యలో, విచ్ ఈస్ రియలీ గుడ్. తను అర్థం చేయొచ్చు. అంటే ఈ కాన్వర్సేషన్ అండ్ ఎవ్రీథింగ్ లో ఏదైతే టెలికాస్ట్ చేశారు, టెలికాస్ట్ గురించి మాట్లాడుకుంటే ఫర్ ద ఫస్ట్ టైం కదా ఈ షో. సో లైవ్ ఉంటే బాగుండేదని మాకు చాలా సార్లు అనిపించింది. అరే లైవ్ ఉంటే బాగుండేది. జనాలకి అంటే అక్కడ మా ప్రేమని చూపించలే, మా ప్రేమని అస్సలు చూపించలే, మా గొడవలు. యాడింగ్ వన్ పాయింట్, ఇప్పుడు నేను ఆడియన్స్ కమెంటరీ కూడా పాస్ చేస్తాను, మేబీ ఇప్పుడు నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో మొత్తం ఏంటంటే ఫస్ట్ వీక్ మీకు ఇప్పుడు మనం వీక్ లో దిగితే జాను బానుతో ఫైట్ స్టార్ట్ అయింది కదా, అప్పటి నుంచి దే హ్యావ్ సీన్ హౌ మచ్ ఆరోగెన్స్ అని చెప్పేసి కొట్లాట అవ్వడం, కొన్ని చిన్న ఇష్యూస్ ఉన్నప్పుడు మళ్ళీ మీ ఇద్దరికి మిస్అండర్స్టాండింగ్ అయినప్పుడు సార్ అరవడము, ఆ టైంలో అందరూ ఆందోళన చెందినారు. లైక్ ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు, లవ్ మీరు ఇప్పుడు యాడ్ చేశారు కదా, మేబీ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంత అగ్రెసివ్నెస్ ఉండి మీరు అంత అండర్స్టాండింగ్ గా ఎలా ఉన్నారు అనేసి ఒక కమెంట్. ఇంకొకటి ఏంటంటే సార్ కి ఎందుకంత కోపం, అసలు ఎప్పుడు కామ్ అవుతారు, ఎంత అండర్స్టాండింగ్ అండ్ లవ్ ఉంటది అనేసి మీరు దీన్ని ఎట్లా డిఫైన్ చేస్తారు? అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్స్ దేర్ ఆడియన్స్ క్వశ్చన్, రైట్? సో ఇట్స్ యువర్ టర్న్ టు సే. నేను మాట్లాడతాను. ఇప్పుడు ఎవరైతే కమెంట్స్ పెట్టారో నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు. మీకు నెగిటివ్ అనిపిస్తే పర్లా, జస్ట్ ఒకటే మిమ్మల్ని స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఐఎమ్ ఆస్కింగ్ టు ద వన్ హూ లైక్ మేడ్ ఏ కమెంట్ ఆన్ దట్ రిగార్డింగ్ దట్. రేపు నీ పెళ్లి చేసుకున్న భార్యను, పుట్టబోయే పిల్లను, లేకపోతే నీ తల్లినో చెల్లినో, నీ బ్లడ్ నీ ఇంట్లో వాడాలని ఒక కమెంట్ వేస్తే నువ్వు తీసుకుంటావా? నువ్వు తీసుకుంటాను ఒక మాట చెప్పు, అని నవ్వేసి ఇక్కిలిచ్చి పోతా అని చెప్పు, వచ్చి మళ్ళీ నా కమెంట్ బాక్స్లో వచ్చి కమెంట్ కొట్టు, అరే నేను తీసుకుంటారా అబ్బాయి, నువ్వే అనవసరంగా రియాక్ట్ అయినావు అని చెప్పు, నేను వచ్చి సారీ చెప్తా. అంతే, సింపుల్ థింగ్. అక్కడ ఏం కమెంట్ జరిగింది, కన్వర్జేషన్ ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. ఆ ట్రిమ్ అయిపోయింది, మీ దాకా రాలేదు కాబట్టి. ఇట్ ఈస్ అబౌట్ ద సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ ఆఫ్ మై వైఫ్, మై పార్ట్నర్. నేను తనకు అది కూడా మెన్షన్ చేశాను చాలా క్లియర్గా. కళ్యాణ్ మీదకి వచ్చి 100 లేమ్ జోక్స్ ఏమని చెప్పు, కళ్యాణ్ నిజంగా తీసుకుంటాడు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హర్ పార్ట్నర్, హిస్ పార్ట్నర్, విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ టాలరేటబుల్. నేను నీ మీదకి వచ్చిందంటే తీసుకోను. నేను నిన్ను ఇలా పెట్టుకున్నాను, ఇలానే ఉండాలి, నేను ఇక్కడ దించుతానంటే మాత్రం నేను తీసుకోలేను. నేను అందుకే అగ్రెషన్ చూపించాల్సి వస్తుంది. నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు. వై కాంట్ యూ టేక్ ఏ స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్ అనే నా క్వశ్చన్. తను ఇమీడియట్గా అడిగాను, నువ్వెందుకు నువ్వు స్టాండ్ తీసుకోవచ్చు కదా, నిల్చొని మాట్లాడవచ్చు కదా అంటే, తనకు యాక్చువల్లీ తన తప్పు కదా, తనకు వెలగలేదు ఆ టైంలో. అది నాకు అర్థం కాలేదు, అంటే అంత తను తీసుకోలేదు అది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కూడా షీ వాజ్ లైక్, ఎందుకు వీడు ఇంత రియాక్ట్ అవుతున్నాడు అనే దాంట్లోకి వెళ్ళిపోయింది. అంటే కంప్లీట్ ఫోకస్ నా మీదకి వెళ్ళింది తనది. అవును, ఆ షోలో కూడా ఇప్పుడు చూసినప్పుడు ఇట్ వాస్ లైక్ క్యూరియస్. మ్యామ్ ఏమో బ్లాంక్ అయిపోయారు. అప్పుడు
మీ ఇద్దరికి మిస్అండర్స్టాండింగ్ జరగడం, తర్వాత మ్యామ్ స్టాండ్ తీసుకోకపోవడం మేబీ రాంగ్ అయిపోయింది. సో మ్యామ్ మీ మాటలో ఏం తను చెప్తారు ఆ మెన్షన్ టైంకి? చేశారు అంటే తనకి స్టాండ్ తీసుకోకపోవడం అని కాదు, మ్మ్. తనకి నిజంగా అర్థమయ్యి ఉంటే డెఫినెట్ గా అప్పటికప్పుడు రియాక్ట్ అవుతుండే. బట్ అలా పోర్ట్రే అయింది కదా, ఇప్పుడు ఆ. మ్యామ్ ఏం మాట్లాడలేదు అందుకే కానీ next- పవన్ గారు ఎక్కువ మాట్లాడుతున్నారు నెక్స్ట్ అని యాక్టివిటీలో చెప్పేసి. మెన్షన్ చేశారు. మ్మ్. నేను యాక్చువల్ నా See, పార్ట్నర్ దగ్గర సీరియస్లీ అక్కడ జరిగిన కాన్వర్జేషన్ ఇట్స్ అ హెల్దీ కాన్వర్జేషన్ అన్నట్టు నేను అనుకున్నాను. మ్మ్. సో అక్కడ ఎప్పుడైతే ప్రోమో అని వచ్చిందో సో అవును. అది తను తీసుకోలేకపోయాడు. అరే ప్రోమో వస్తే అది కాస్త ఎక్కడికి వెళ్తుందో, ఏ మీమ్స్ కి దారి తీస్తుందో, నేను- తను మళ్ళీ వచ్చిన తర్వాత బయట ఎలా ఫీల్ అవుతుందో, అవును, అది ఏమన్నా తన మీద జోక్ వేస్తే ఎఫెక్ట్ ఇక్కడ రియాక్ట్ అవ్వకుండా నేను బయటకు వెళ్ళి రియాక్ట్ అయితే తను ఎలా ఫీల్ హీస్ కంప్లీట్లీ థింకింగ్ అబౌట్ మీ ఆ టైంలో. నేనేంటి ఫుల్ ఆన్ బ్లాంక్, ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు, అసలు ఎందుకు కోపం పడుతున్నారో నాకు తెలియట్లేదు, ఎవ్రీథింగ్. స్టిల్ లేటర్ ఆన్ నేను వెళ్ళి తనతో మాట్లాడినప్పుడు హీ ఎక్స్ప్లెయిన్ మీ ఎవ్రీథింగ్, ఇలా జరిగింది. సో ఆ నెక్స్ట్ ఏదైతే యాక్టివిటీ వచ్చిందో సో మొత్తం ఈ పాయింట్ మీదనే అందరు మాకు వేయడం జరిగింది. అవును, అప్పుడు క్రెడిట్స్ నేను- కూడా Yeah, తగ్గిపోవడం. అప్పుడు నేను క్లారిటీ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కి ఇచ్చేసాను నేను. అంటే This is what యాక్చువల్లీ happened. అక్కడ కూడా కొంచెం ట్రిమ్ అయింది, బట్ బయట వచ్చింది మీకు మాత్రమే తెలుసు, బట్ నేను లోపల ఏం మాట్లాడానో ఐ నో, అండ్ ఎవ్రీథింగ్ అందరికి మేము క్లారిటీ అయితే ఇచ్చేసాం. సి ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే లోపల కపుల్స్ కి మేం స్ట్రాంగ్ అని అందరికీ తెలుసు. లోపల వాళ్ళ అంతకై వాళ్ళే చెప్పారు, నటరాజ్ మాస్టర్ కానీ ఎవరైనా, మీరు గేమ్స్ లో తోపు ఉంటారు, మీరు వెరీ స్ట్రాంగ్ కపుల్ అది ఇది అని చెప్పి. సో ఇలాంటివి నాకు తెలిసి బయటకు వచ్చింది. ఆడియన్స్ నార్మల్గా టెలికాస్ట్ అయిన ఉంటే ఆడియన్స్ అది పెద్ద తప్పుగా తీసుకోకపోయిండే వాళ్ళేమో, బట్ మా వెనకాల కూర్చొని మా పాయింట్స్ మాట్లాడుకున్నారు కదా, అదే వచ్చి ఇప్పుడు హైలైట్ అవ్వడంతో ఇది కాస్త ముందుకు వచ్చింది. సో అదే సో జరిగింది. అల్టిమేట్లీ అదే మై పాయింట్ ఈస్ లైక్ హెల్దీ కన్వర్సేషన్ లో కళ్యాణ్ స్టార్టింగ్ లో నవ్వాడు, తర్వాత సీరియస్ అయ్యాడు అని అంటే అది జోక్ అన్నంత వరకు నవ్వాను. ఎవరికైనా ఒక థిన్ లైన్ ఉంటుంది, జోక్ అన్నంత వరకు ఎవడైనా నవ్వుతాడు. జోక్ Okay. కన్నా కొంచెం ముందుకు వెళ్తుంది అని అంటే బాగోదు. మీరు జోక్ వేస్తే నేను నవ్వేటట్టు ఉండాలి, కానీ నాకు చిరాకు వచ్చేటట్టు ఉండకూడదు, అప్పుడు అది జోక్ కాదు. సో దట్స్ ఆల్. లైక్ ఎప్పుడైతే ప్రోమో అన్నారో నేను తన ఒకటే అడిగా, ప్రోమో వచ్చిన తర్వాత కళ్యాణ్ అనేటోడు సెలబ్రిటీ కాదు, సరే నువ్వు నా దృష్టిలో నువ్వు ఒక సెలబ్రిటీ, నీకంటూ ఒక పేరు ఉంది బయట, నువ్వు అంటే షోస్ చేసావు, సీరియల్స్ చేసావు, మూవీస్ చేసావు. సో ఇప్పుడు రేపు ఆ చెత్త ఇప్పుడు ఆ ప్రోమో అని చెప్పేసి అది పెడితే బయటికి వచ్చాక మీమ్స్లో పొరపాటున వచ్చిందనుకో, ఐ కాంట్ లెట్ మై వైఫ్ టు గెట్ డౌన్. సో దిస్ ఈస్ మై పాయింట్ వసంతి అని అంటే వేర్ షీ కుడెంట్ అండర్స్టాండ్. దట్స్ హౌ లైక్ అగ్రెషన్ ఎలా వచ్చేసింది అంతసేపు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న రావట్లేదు, తినకోసమే కదా అన్నట్టు వెళ్ళా. దట్స్ హౌ లైక్ మళ్ళీ సెకండ్ మీరు ఏదైతే అన్నారో అది కొట్టాడు, పానిక్ అయ్యే ఉండొచ్చు కదా. లేదు, panic అవ్వలేదు. నాట్ స్కేర్డ్. నేను మేకప్ చేసుకుంటున్నాను కదా, తను వెళ్ళిపోయాడు, నా పాటి నేను మేకప్ చేసుకుంటున్నాను. నేను okay. వస్తూ కూడా నేను చాలా భయంగానే సరే ఇప్పటికైనా ఎక్స్ప్లెయిన్ చేద్దాము అన్నట్టు, అది కాదమ్మా అది నీ గురించి అర్థం చేసుకో అని అంటే. యాక్చువల్లీ ఇది కానీ ఇంట్లో జరిగి ఉంటే నా హౌస్ లో, నా ఒరిజినల్ హౌస్ లో జరిగి ఉంటే మా కాన్వర్సేషన్ ఎలా ఉంటుందో, పట్ట కొడుతుండే నన్ను. ఐ నో వాట్ ఈస్ రియాలిటీ షో. ఐ కాంట్, నేను హ్యాండ్ ఎత్తి కొట్టలేను, నేను ఏమి చెయ్యలేను. నేను ఎలా భరిస్తానో తను కూడా నన్ను అలాగే భరిస్తాను. నో షీల్ కంట్రోల్ మీ యాక్చువల్లీ. అంటే లైక్ నేను కొంచెం నేను విన్నాను, తన లుక్ సరిపోతుంది నాకు, ఒక లుక్ ఇస్తుంది చాలా ఆపే అన్నట్టు, ఒక లుక్ ఇస్తే నేను కంట్రోల్ అయిపోతాను. అందుకే ఆ వాళ్ళలో కూడా నాకు వసంతి గారు ఆ సైడ్ ఉన్నప్పుడు తను లేకపోతే నేను ఉండను అని చెప్పడానికి రీజన్ ఏంటి అని అంటే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద మిస్సింగ్ ఫీలింగ్. నేను అఫ్ కోర్స్ తను నా కళ్ళ ముందు లేకపోతే మిస్ అవుతాను, అది సెకండరీ. వసంతి లేదు, పొరపాటున ఇక్కడ ఏదైనా జరిగింది, నేను నన్ను కంట్రోల్ చేయడానికి ఎవరు లేడే, ఇప్పుడు నన్ను కంట్రోల్ చేయడానికి వసంతి ఆ సైడ్ ఉంది ఎలాగా అన్నట్టు ఒక చిన్న భయం స్టార్ట్ అయింది. సో ఐ చెక్ విత్ హర్ శ్రీ, నేను ఒకసారి తనతో మాట్లాడి అప్పుడు చూస్తాను వెదర్ ఐ వాంట్ టు కంటిన్యూ ఆర్ నాట్ అన్నట్టు ఆ సెన్సెస్లో అన్నాను అంతే. ఓకే ఓకే. సో కమింగ్ టు దట్ వీక్, వాళ్ళు ఎప్పుడైతే 1 వీక్ మీరు దూరం ఉన్నారో ఏం డిఫరెన్స్ చూసారు? హౌ మచ్, ఎంత మిస్ అయ్యారు వాసంతి గారు? మీ మాటలు. ఆయనే చెప్తారు నా గురించి కూడా, చెప్పు. వాస్ ఇట్ టఫ్ బీయింగ్ 1 వీక్ అపార్ట్? అంటే ఒకటే వెళ్ళా బట్ డిఫరెంట్. నో 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 వసంతికి ఎలా అంటే ఒక 8 years 10 years నుంచి ఒక్కతే ఉండడం అలవాటు. 15 years అమ్మా, 15 years నుంచి ఒక్కతే. అంటే ఎప్పుడైతే మా మామయ్య గారు ఎక్స్పైర్ అయ్యారో దట్ ఈస్ కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. సో మా అత్తయ్య ఇదంతా భయపడేసి తన్ని తీసుకెళ్ళి బెంగళూరులో చదివించడం జరిగింది. ఆ 15 years తను లోన్లీగా ఉండడం జరిగింది అనమాట కంప్లీట్గా, ఎవ్వరు లేకుండా ఒక్కతే.
సో తనకు అది I అలవాటు used to అయిపోయింది. care myself. Hmm. I used to She used to pamper love herself. myself. Self care ఎక్కువైపోయింది. Self care అంటే చాలా ఇష్టం. I used to cook myself. I used to enjoy my company. ఇది నేను దిస్ ఇస్ వసంతి అంతే. అండ్ నాకు పక్కన ఎవరు వచ్చినా 10 మంది వచ్చినా పట్టించుకోను. సో అదే అలవాటు ఫరక్ పడదు. ఇప్పుడు మా ఇద్దరికి ఏదైనా ఆర్గ్యుమెంట్ అయిందనంటే గుర్తుపెట్టుకుంది, అమ్మాయిలందరికీ చెప్తున్నాను, యూ హ్యావ్ టు బి లైక్ అమ్మాయిలందరికీ చెప్తున్నా, అబ్బాయిలు కదా పాపం, అబ్బాయిలకు నేర్చుకోనికి ఏం లేదా. వసంత్ ఏం చేస్తారంటే ఏదైనా ఆర్గ్యుమెంట్ ఏదైనా అయింది అనుకోండి, నేను అలిగి నేను గమ్మున కూర్చొని నా మానాన్ని ఇట్లా చూస్తుంటది. తనట్లా కాదు, చిల్ అవుతుంది, పోయి పాప్కార్న్ తెచ్చుకుంటుంది, లేదా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే టీవీ ముందు కూర్చుంటుంది, సోఫా ఇట్లా కాళ్ళ మీద కాలు వేసుకొని మంచిగా తింటది. అంటే యాజ్ ఇఫ్ నథింగ్ హ్యాపెండ్, ఏ ఫైట్ కాలేదు ఏం కాలేదు, కానీ మాటలు ఉండవు మా ఇద్దరికి. మంచిగా తింటది, పోయి వంటది, నన్ను అడగదు. నేను పోయి అడుగుతాను అనమాట, ఏంటి అసలు పట్టించుకోవా, గొడవైంది మన ఇద్దరికి అంటే, ఓకే దానివల్ల నా ఫుడ్ నేను స్పాయిల్ చేసుకోను, దానివల్ల నా ఫేస్ పోతుంది, నిద్ర లేకపోతే ఏడిస్తే నా కళ్ళు ఉబ్బుతాయి, నెక్స్ట్ డే షూటింగ్ ఇబ్బంది అవుతుంది, దీనివల్ల నాకు ఏం వస్తుంది అని అంటే. సో దట్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ ఐ లవ్. నేను అది చాలా బాగా నేర్చుకున్నా. అండ్ ఐ లవ్ మై సెల్ఫ్ సీరియస్లీ. అండ్ ఎక్కడున్నా కూడా ఐ లవ్ మై కంపెనీ. డ్రామా చేయదు, ఎవరైనా ఉన్నా లేకపోయినా ఫరక్ పడదు నాకు. ఎగ్జాక్ట్లీ, నేను మొగుడు లేకున్నా కూడా ఫరక్ పడదు. అలా ఏం కాదు. ఇప్పుడు 1 year నుంచి నేను నేర్చుకుంటున్నా. నేను యాక్చువల్లీ నా ఫ్రెండ్ కూడా మొన్నే అనింది, నువ్వు పెళ్ళైన తర్వాత ఎలా ఉంటావు హస్బెండ్ తో, ఇలా ఉంటే కష్టం అంటే సెల్ఫ్ కేర్ చేయడంలో తప్పు లేదు కదా, అది నా తప్పు కాదు. ఐ అగ్రీ మ్యామ్. లేదు, నేను ఈ విషయంలో ఐ విల్ సపోర్ట్ హర్. ఎందుకంటే తన్ని చూసి నేను కొంచెం నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అంటే లైక్ ఇఫ్ యూ గో బ్యాక్ అండ్ లుక్ ఎట్ మై పిక్చర్స్, చాలా ఫ్యాట్ 98 ఉండే నేను. సో హ్యావ్ డ్రాప్డ్ మై వెయిట్ టు 71. జా లైన్ మారింది, స్కిన్ టోన్ మారింది. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ హర్. తను నాకు మంచిగా ఏబీసీ అదేదో ఇంకా దాంట్లో ఇంకొంచెం యాడ్ ఆన్ చేసి జ్యూస్ ఇస్తారు. ఓకే, షో కొంచెం పక్కన పెట్టేసి మాకు ఒక స్వీట్ అండ్ షార్ట్ గా మీ లవ్ స్టోరీ చెప్పారా? లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయ్యింది ఏంటి అని చెప్పేసి కొంచెం మీరు సో అసలు వసంతి గారిని ఎలా కలిసారు, పవన్ గారిని ఎలా కలిసారు, ఎలా మొదలైంది? ఇద్దరం కలిసి ఒకటేసారి ఫస్ట్ టైం. సో నేను నా దోస్తుతో కూర్చొని స్టోరీ స్క్రిప్ట్ వర్క్లో ఉన్నాను. బగ్గా అవుతుండే, పొద్దున్న 6 అవుతుంది అప్పటికే. అంటే స్క్రిప్ట్ కంప్లీట్ అవ్వాలి కాబట్టి ఇంట్లో నుంచి కాల్, అరే తిరుపతి ఆంటీ వాళ్ళు వచ్చారు రా అని. మత్తులో నాకేం తెలియట్లేదు, అప్పుడే వాడుకున్నా, ఎందుకు రమ్మన్నారో ఏందో కూడా తెలియదు, అట్లే ఇంటికి వెళ్ళిపోయినా. ఇక పోతే ఇక హెల్మెట్ కూడా తీయలేదు, ఎక్కడ స్మెల్ వస్తుందా అని చెప్పేసి. సో సమ్మన్ ఈస్ పార్కింగ్ ద కార్, ట్రైంగ్ టు పార్క్ ద కార్ అవుట్ సైడ్ ఆఫ్ మై హౌస్. దాని తర్వాత ఇక నేను సమ్మన్ ఈజ్ నథింగ్ బట్ లైక్ వసంతి. నేను చూడలేదు అప్పటికి. ఆంటీకి హాయ్ ఆంటీ అని చెప్పేసి పైకి వెళ్ళి పడుకున్నా. దే ఫౌండ్ ఇట్ లైక్ బిట్ రూడ్, అంటే వీడు హెల్మెట్ చేయలేదు, హాయ్ సక్క చెప్పలేదు అన్నట్టు ఉండే అంట. సో లైక్ వీళ్ళు పైకి వచ్చారు, దే మేడ్ అస్ టు సిట్ టుగెదర్ లైక్ ఇట్లే పక్క పక్కన. దే ఫౌండ్ లైక్ క్యూట్, మేమిద్దరం ఇట్లా కూర్చొని ఉండే. వాళ్ళ మైండ్లో ఆల్రెడీ థాట్స్ రన్ అయింది, అంటే అనుకున్నారు జస్ట్. దట్స్ ఆల్. లైక్ ఇక ఫ్యామిలీస్ కూడా ఏంది అని అంటే మా మీద ఇంట్రెస్ట్ చూపించారనమాట. మెల్లగా ఎట్లా అంటే అడిగారు 2 sides, చూసుకోండి ఒకసారి, ఇఫ్ యూ గైస్ ఆర్ ఓకే లైక్ ట్రావెల్ అవ్వండి, మాట్లాడండి, గో ఫర్ లంచ్ డిన్నర్, ఇంత ఓపెన్గా చెప్పారు మాకు. లెట్స్ సీ లైక్ మీ ఇద్దరికి ఆ వైబ్ అదంతా వచ్చి మంచిగా అనిపిస్తే విల్ సీ అన్నట్టు మాట్లాడినారు. దట్స్ హౌ లైక్ ఇక మేము ఇద్దరము ట్రావెల్ అయినాం మంచిగా. ఒక తను బిగ్ బాస్ పైసలతోనే కారు ఉన్నది March 1st తన బర్త్డేకి. బిగ్ బాస్ 11th మా ఇంటికి వచ్చింది 10 రోజుల గ్యాప్లో. 21st డ్రైవ్కి వెళ్ళాం ఇద్దరం. చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది తన కారు. సో ఈ రోడ్ నుంచి గుద్దితే అవతల రోడ్లో పడ్డాం. ఈగ సినిమాలో ఇంటర్వెల్లో పడతారు కదా, సేమ్ కాకపోతే ల్యాండ్ అయింది కార్. సో చాలా డేంజరస్గా అయింది యాక్సిడెంట్. ఆల్మోస్ట్ అయిపోయినాం అనుకున్నాం, ముందు నుంచి ఒక లారీ కూడా వెళ్ళింది పాస్. సో ఇంజిన్ అంతా పోయింది అది. సో ఐ కాల్డ్ మై బావ, ఎక్కడ ఇబ్రహీంపట్నం రోడ్, బావ ఇట్లా రావాలి అని అంటే వచ్చారు. ఇక టోయింగ్ కూడా ఇదంతా పంచాయతీ. ఇక 3 నెలలు పట్టింది, ఇంజన్ మొత్తం పోయింది. ఇంజన్ ఏం కాలేదు, లక్కీలీ ఒక చిన్న థింగ్. సో ఇద్దరం ఇంట్లో ఎవరికి చెప్పుకోలేదు. ఆ 20 days పరిచయంలో తను ఇష్టపడి కొనుక్కున్న కార్ పోతే పోనీ, నువ్వు దిగు ఫస్ట్, పొగలు వస్తున్నాయి కార్లోకి వెళ్ళి అని చెప్పి. ఐ వాస్ ట్రైంగ్ టు పక్కకి తీద్దాం, కారు ఆపోజిట్ రోడ్లో ఉంది కదా అని నేను ఉన్నాను. పోతే పోనీ కారు, నువ్వు దిగు ఫస్ట్ అని చెప్పేసి ఆ 20 daysలో నేను పరిచయం అయింది మళ్ళీ 10 రోజులే.
ఐ ఫౌండ్ ఇట్ లైక్ అరే మెటీరియలిస్టిక్ కాదు అమ్మాయి. సో దానికి తోడు ఎట్ ద సేమ్ టైం లైక్ ఫ్యామిలీ పర్సన్. 20 years ఆఫ్ ఫ్రెండ్షిప్ వాళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి. తిరుపతిలో హాయ్ బాయ్ అనుకున్నారంట ఎట్లనో, అది కాస్త 20 years గడిచింది అట్లా. సో ఇక అప్పుడు ఇక నేను కన్సిడర్ చేయడం అలాగా, ఇక తను కూడా లైక్ షీ ఫౌండ్ మీ యాజ్ కన్సిడర్ చేయడం బా చాలా పెద్ద స్టేట్మెంటే. సారీ అంటే నేను కూడా నా మనసులో ఇక్కడ వచ్చింది. సో ఓకే సో కేర్లెస్లీ కన్సిడర్ కన్సిడర్ చేయడం బా రాస్కో సాంబా అంటున్నారు వసంతి గారు. ఓకే టామ్ అండ్ జెర్రీ నో టామ్ అండ్ జెర్రీ ఇంటర్వ్యూ. ఇక టామ్ అండ్ జెర్రీ ఉండదు, అంతా వన్ సైడ్ అది, ఇక్కడ ఏం ఉండదు డొల్లా, సెల్ఫ్ కేర్ అంతే. సెల్ఫ్ కేర్. సో అలా So, మొదలైంది అలా అన్నమాట అయ్యి స్టోరీ. చాలా చాలా జరిగి తర్వాత మ్యారేజ్ అయింది. సో మొత్తానికి ఏ మొత్తానికి నన్ను చిన్నపిల్లోని చేసి ఆపే ఇంకా నాకు చైల్డ్ మ్యారేజ్ చేసినారు అందరూ కలిసి. అసలు జోకులు ఎందుకు సార్ ఇస్ కిడింగ్ సార్ ఇస్ కిడింగ్. అరే kidding ఏం కాదు. నిజంగానే చైల్డ్ మ్యారేజ్ చేసినారు నాకు. చైల్డ్ మ్యారేజ్ అంటే ఏజ్ అదే కదా అచ్చా మీకు difference తెలీదా, అనుకుంటా. వసంతి గారు నాకన్నా పెద్ద. ఓకే 1.5 year పెద్ద. నైస్ నైస్. యాక్చువల్లీ 4 years కాకపోతే తను ఏ బయటకు చెప్తుంది. నువ్వు ఈ ఓకే లీవ్ ఇట్ Leave గైస్. the topic. ఈ ఏజ్ టాపిక్ ఎప్పటికీ తీరండి గైస్ నిజంగా. కానీ సౌండ్స్ ఇంట్రెస్టింగ్. సో కమింగ్ టు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ కప్, ఆ మూమెంట్ ఆ నైట్ ఎలా అనిపించింది? ఇంటికి వెళ్ళే టైంలో మీకు ఏ థాట్ ఉండే? కప్ పట్టుకొని అండ్ ప్లస్ 15 lakhs క్యాష్ చెక్. యాక్చువల్లీ మేము బయట వచ్చేసిన తర్వాత మేము చాలా టెన్షన్ పడ్డాము. అంటే మా జర్నీ మిక్స్డ్ ఎమోషన్స్ అండ్ ఒక రోలర్ కోస్టర్ టైప్ ఉండింది మాది. Yes, అప్ అండ్ డౌన్స్ absolutely. మా జర్నీ ఉన్నట్టు ఎవరిది లేదేమో నిజంగా. అప్స్ అండ్ డౌన్స్ అన్ని చూసేసారు, లైక్ సినిమా అనుకోవచ్చు. మా We got a నేను good- ఆల్రెడీ చెప్పాను We కదా. got a good compliment from the judges as well. Yeah. అంటే ఫినాలేలో కళ్యాణ్ మొత్తం కనిపిస్తుంది, అప్స్ ఉన్నాయి డౌన్స్ ఉన్నాయి. అనిల్ సార్ అనిల్ sir main గా. ఒక పిక్చర్ చూసిన ఫీలింగ్ వస్తుంది, ఒక ట్రైలర్ చూసిన ఫీలింగ్ వస్తుంది ఏవిని చూస్తుంటే, అగ్రెషన్ కానీ ఇదంతా అని చెప్పేసి వాళ్ళు అనడం జరిగింది. సో యా, సో మేమైతే చాలా టెన్షన్ పడ్డాం యాజ్ వెల్. మా హార్డ్ వర్క్ని మేము బిలీవ్ చేసాం. దట్ టు ఆడియన్స్ డెఫినెట్లీ విల్ సపోర్ట్ అస్ అని తెలుసు. మా గేమ్ చూసినప్పటి నుంచి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఏదైతే ఉందో రెస్పాన్స్ చూసాం కదా బయట వచ్చిన తర్వాత. సో ఐ డెఫినెట్లీ లైక్ ఆడియన్స్ మంచిగా గెలిపిస్తారు అండ్ వాళ్ళు ఏ ట్రూ సైడ్ ఉన్నారో వి ఫీల్ దట్ యాక్చువల్లీ జెన్యూన్ ఆడియన్స్ వచ్చారు మాకు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే స్వేర్ జెన్యూన్ ఆడియన్స్ we వచ్చారు. didn't hire a PR. యా Okay. జెన్యూన్ అందరికి ఆడియన్స్. ఒక క్వశ్చన్ ఉండే అన్నమాట, ప్రోమోలో కళ్యాణ్ వాసంతి లేకున్నా కూడా యూట్యూబ్ కళ్యాణ్ నుంచి కళ్యాణ్ కానీ ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ ఎవ్రీ వన్ సపోర్టెడ్ అస్. సో బయటికి వచ్చినాక మీరు షోలో చూసుకున్నప్పుడు మీరు ఎక్కువ ప్రోమోస్లో రానప్పుడు మీరు ఏమైనా డిసప్పాయింట్ అవ్వడం కానీ? నో ఐ థింక్ ఆల్మోస్ట్ అన్ని ప్రోమోస్ లో ఉన్నాం. కళ్యాణ్ ఒక ఎక్కువగా 4th to కొన్ని 5th వీక్ లో వీక్ లో లేము. మాత్రం లేము. ఆల్మోస్ట్ దానికి reason- కళ్యాణ్ దయ వల్ల అన్ని ప్రోమోస్ లో ఉన్నాం. ఇది మాత్రం ట్రూ. బికాస్ సీజన్ 6 వసంతి ఉందా లేదా అని అందరికి తెలియలేదు, బికాస్ అది బ్యూటీ కిందకి వెళ్ళిపోయింది. అవును. ఇది ఏంటంటే నేను ఆడినా ఆడకపోయినా నేను సైలెంట్ గా కూర్చున్న ప్రోమోలో ఖచ్చితంగా ప్రతి జర్నీలో ప్రతి అదే కొన్ని కొన్ని కళ్యాణ్ promos ఉంటాడు. లో రానప్పుడు లేదు అంటే ఎవ్రీ వీక్ సర్కిల్ ఆఫ్ లవ్ లో కళ్యాణ్ టాపిక్ ఒకటి లేకపోతే ఆ వీకెండ్ నడవనట్టే. శివ లైక్ అంటే ఫర్ ద ఫస్ట్ టైం అనిల్ సార్ ఉండేసి కళ్యాణ్ లే అన్నాడు. లేచాను, సార్ చాలా గొప్ప పని చేసావు కళ్యాణ్. నేనా సార్ అన్నాను. నువ్వే కళ్యాణ్. పక్కకి వెళ్తాను, అరే ఏం చేసి వచ్చావు రా ఇట్లా చూసి ఏం చేసి వచ్చావురా? అంటే నేను నాకేం తెలుసు నేనేం చేసాను. ఎవ్వరు ఇవ్వని ఘనత ఒక జియో హాట్‌స్టార్కి స్టార్ మాకి నువ్వు ఇచ్చావు కళ్యాణ్ అని. సార్ నేను ఏం చేసాను నాకే తెలియదు అన్నాను. ఒక బీ వదిలేవు కళ్యాణ్ అన్నాడు. అనేసి ఇక లెట్స్ లీవ్ ద టాపిక్ అని అన్నారు. అమ్మాయి బతికించారు అనుకున్నాను నేను. సార్ నేను ఎవరిని అనలేదంటే, నువ్వు ఎవరిని అనలేదు కళ్యాణ్, ఒక సిచ్యువేషన్లో ఒక టాపిక్లో వదిలేవు దాన్ని అని అన్నారు. సో అట్లా ఏదో ఒకలాగా. కానీ అది సార్ కొంచెం అగ్రెసివ్ గా చెప్పేసరికి మీరు బాగా అసలు నేను ఏం చేశారని బాగా ఆలోచించారు కదా ఇద్దరు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆలోచిస్తాను అంటే బై మిస్టేక్ ఎక్కడైనా లూజ్ అయినట్టు. అంటే బేసిక్గా జనాల మీద లూజ్ అవ్వను, పర్సన్ మీద అవ్వను అంత ఈజీగా. ఆ సిచ్యువేషన్స్ మనం మాట్లాడే భాష అట్లా ఉన్నది కదా, ఇక అలవాటైంది. ఇక నేను మెల్లమెల్ల మార్చుకుందాం అని అనుకుంటున్నా. ఇక
కొంచెం మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిపోతాడు కళ్యాణ్. మాస్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం అంటే అందరం అట్లే ఉంటాం కదా ఇక. అబ్బాయిలు బాగా కనెక్ట్ అయిపోతారు. ఎగ్జాక్ట్లీ. సో విన్నింగ్ అని అన్నారు కదా ఇందాక కప్పుది. దెన్ ఐ వాంట్ టు యా మీరు మీ మాటల్లో. తిరుపతిలో ఉన్నాను మైత్రి నేను. ఆ ఫుటేజ్ ఏదైతే మా ఇద్దరిది నేను అగ్రెషన్ చూపించింది బయటికి వచ్చిందో దాన్ని చాలా అడ్వాంటేజ్ తీసుకొని బయట కొంతమంది. సో దానికి ఎలాంటి కమెంట్స్ పెట్టించారు ఆ పిఆర్ గాని పెట్టించిన పర్సన్ వాళ్ళ పిఆర్ ఎవరో పేరుతో సహా నాకు తెలుసు. దట్ కమెంట్స్ ఆర్ నాట్ జెన్యూన్. నాకు తెలుసు. అంటే ఇది మీ షో తర్వాత రిలీజ్ అయిన లాస్ట్ అయిపోయిన తర్వాత సో ఆ పర్సన్ ఎవరు, పెట్టించిన వాడెవరు, పెట్టినోడెవడో కూడా తెలుసు. మీ 10 సెలబ్రిటీ కపుల్స్ లోనేనా? ఎస్ ఆఫ్ కోర్స్. నేను దానికి భయపడికి ఏం లేదు. నేను కుల్లా చెప్తా, భయపడికి ఏం లేదు. కదా పేరెందుకు లేండి వాళ్ళని అంటే వాళ్ళకి అర్థమైంది వేలోనే ఉండాలి. ఏదైనా హెల్దీ, ఏదైనా పర్సనల్ వెళ్ళకూడదు. సో పర్సనల్ గా చాలా మంది వీడియోలు కూడా చేసి పెట్టడం జరిగింది. నేను దాన్ని రీషేర్ కూడా చేయడం జరిగింది. సో ఏదైనా నువ్వు గేమ్ గురించి మాట్లాడు, విల్ టేక్ ఇట్. అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ మేము తీసుకుంటాం. అవును, గేమ్ గురించి మాట్లాడు, ఓకే ఫైన్. క్యారెక్టర్ మీదకి రాకూడదు. క్యారెక్టర్ మీద ఎవరు మాట్లాడు. సో అది ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే 3 days ఒక ట్రామాలోకి తీసుకొచ్చారు జస్ట్ బికాస్ ఆఫ్ దోస్ కమెంట్స్. లైక్ నేను చూసింది ఇది మాట్లాడదాం అనుకున్నాను. వసంతి గారు మాకు వసంతి ఇష్టము, కళ్యాణ్ ఇష్టం లేదు, అట్లా ఒక 100 కమెంట్లు ఉన్నాయి. దాంట్లో ఇంకో దరిద్రం ఏంటంటే అరే నువ్వు పెడితే డైరెక్ట్ అట్లా పెట్టు, కళ్యాణ్ హీస్ వెరీ ఆరోగెంటో యాటిట్యూడ్ ఉందనో మెన్షన్ చేసి వదిలే కమెంట్ని. కానీ ఆ మాట చెప్పి కింద వి సపోర్ట్ అని చెప్పేసి ఆ సపోర్ట్ పర్సన్ పేరు పెడుతున్నాను. హౌ ఫూలిష్ ఇట్ ఈస్. అంటే మిగతా 100 కమెంట్స్ అట్లే ఉన్నాయి. మళ్ళీ అన్ని ప్రొఫైల్స్ ఓపెన్ చేసి చూసా, ఏది జెన్యూన్ కాదు, అన్ని ఫేకే. మళ్ళీ జియో హాట్స్టార్ పెట్టి రీల్స్ కానీ ఏదైనా విత్ ఇన్ 1 hourలో మనకు లైక్ 1 hour కూడా కాదు, విత్ ఇన్ 5 minutesలో రీఫ్రెష్ చేసి చూస్తే ఒక 150 కమెంట్లు పడిపోతాయి. యూ గెట్ ఇట్ రైట్. ఇట్స్ ఎ బాట్ వన్. ఇట్స్ కంప్లీట్లీ పిఆర్. ఆ పిఆర్ పేరు కూడా అసలు నాకు యాక్చువల్లీ చెప్పాలని ఉంది, బట్ నాకు తెలిసింది ఒక కమెంట్ 5 rupees పెట్టి వేయించుకుంటారంట. ఒక్కొక్క కమెంట్ 5 rupees. ఇంకొకటి నా పర్సనల్ ఫ్రెండ్ నా ఫ్రెండ్ కాల్ చేసి, ఎవరైతే పిఆర్ హ్యాండిల్ చేస్తారో ఈ కమెంట్స్ అండ్ ఆల్ కమెంట్స్ హ్యాండిల్ చేసేవాళ్ళు, నా ఫ్రెండ్ కాల్ చేసి మరి వాళ్ళు వసంతి వాళ్ళది కమెంట్స్ అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తుందంట. ఎవరిని అడిగినా కూడా లాస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిందే అంట టాపిక్. ఎవరు పెడుతున్నారు వీళ్ళ కమెంట్స్ అన్నిగానం వస్తున్నాయి అని చెప్పేసి, మాకు తెలియదు వాళ్ళకి జెన్యూన్ పడుతున్నట్టు ఉన్నాయి అని చెప్పేసి ఐ ఈవెన్ డిస్కస్డ్ విత్ మై ఫ్రెండ్. డార్లింగ్ లేదు, నీకు ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, ఎందుకనంటే మీరు జెన్యూన్గా ఉన్నారు, ఫస్ట్ నుంచి ఇట్లా ఉన్నారు కదా, డెఫినెట్గా కనెక్ట్ అవుతారు. నువ్వు అగ్రెషన్ అంటున్నావు కదా, అగ్రెషన్ 1 week డిసైడ్ చెయ్యరు. ఇఫ్ దే స్టార్ట్ లవ్వింగ్, వాళ్ళు జెన్యూన్గా లవ్ చేస్తారు, త్రూ అవుట్ ద షో లవ్ చేస్తారు. నువ్వు అసలు భయపడాల్సిన అవసరం లేదు. మనకి అంత చిల్లర్. ఐ వాంట్ టు థ్యాంక్ టు హిమ్, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ హిస్ నేమ్. హీ టోల్డ్ మీ లైక్ మంచిగా వెళ్ళిపోతుంది అని చెప్పేసి అన్నాడు. సో ఇక ఆ కమెంట్స్ వసంతి గారిని ఇంకా ఏజ్లో ఉన్నావు, డివోర్స్ ఇచ్చేసి ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు కదా వసంతి, ఎలా పెళ్లి చేసుకున్నావు సైకోపాత్ని, అది ఇది కొంచెమేనా అంటే లైక్ మీరు నీకు దమ్ముండే ఈవెన్ నీకు వైఫ్ ఉన్నది, పిల్లలు ఉన్నారు, ఎందుకు అవసరమా? రేపు నువ్వు ప్రౌడ్గా చెప్పుకోగలుగుతావా? అంటే నీ భార్యకి అయితే చెప్పుకోగలుగుతావు, రేపు నీ పాపకు ఎదిగిన పిల్లకి నువ్వు చెప్పుకోగలుగుతావా? నేను ఇలాంటి కమెంట్స్ ఒక అమ్మాయి మీద పెట్టించానని చెప్పగలుగుతావా? సో ఇంత దిగజారు అంటే నన్ను నేను పాజిటివ్ చేసుకోవడానికి ఒక మంచిని కాస్త 100 మంచిని చేసుకుంటే తప్పులేదు, కానీ నన్ను పాజిటివ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక తప్పుని 100 తప్పుల్లా చూపించకూడదు, విచ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ఆ విన్నింగ్ మూమెంట్ తర్వాత అలా రిలీజ్ చేసి కమెంట్స్ పెట్టడం అంటే ఇట్స్ లైక్ కంప్లీట్లీ మీకు సాడెస్ట్ థింగ్, మీ ఇద్దరికి ట్రామా థింగ్. అది నాకు ట్రామా ఉండి నేను భయపడి తిరుపతి నుంచి రాలా. ఎక్కడ నేను రియాక్ట్ అవుతానా ఏంటా, ఒక నిమిషం రియాక్ట్ అవుతానా ఏంటా అని చాలా భయపడ్డాను. నేను 3 days తనతో మాట్లాడలా, మా అత్తయ్య గారితో మాట్లాడలేదని కోపం కాదు, నేను ఒక ఫేజ్ లోకి వచ్చేసాను, డిప్రెషన్. అంటే నాకు ఏమైపోయిందని అంటే నేను ఈ షోకి ఎందుకు వచ్చానరా అన్న ఫీలింగ్ తెప్పించారు లిటరల్ గా. బట్ కొంతమంది మై లైక్ జెన్యూన్ ఫ్యాన్స్, నేను ఫ్యాన్స్ ఉన్నాను, దే ఆర్ మై ఫ్యామిలీ. మానస, పావని, మహతి ఇట్లా కొంతమంది ఉన్నారు. దే యూస్ టు డూ ఇట్ ఫర్ మీ, లైక్ ఫుల్ ఇంత పెద్ద పెద్ద లైన్స్తో కోట్స్ రాసి బ్రో ఇది షేర్ చేయండి. And you know what? I didn't see her face, Manasa, till now. We used to talk. We used to speak every day. Tanu gani nenu gani avidtone. She is a CA, mother of a kid, and her tana husband kuda CA.
ఆ అమ్మాయి అంత ఎఫర్ట్స్ తీసుకుని నాకు ఎందుకు చేయాలి కళ్యాణ్ కోసం? ఈవెన్ ఎట్ ద సేమ్ టైం మహతి కానీ లేకపోతే పావని కానీ ఇట్లా కొంతమంది ఉన్నారు, జెన్యూన్ ఉన్నారు నాకు. సో ఈ రోజు ఏదైతే ఐ జస్ట్ వాంటెడ్ టు విన్ ద టైటిల్. ఆ మూమెంట్లో అనిపించింది, కమెంట్స్ అన్ని చూసినాక పైసలు కాదు ఇక, ఇది ఇజ్జత్. ఇజ్జత్కి వచ్చింది అని అంటే తెలంగాణ బిడ్డలం కదా, ట్రిప్ అయిపోతాం, లిటరల్గా ట్రిప్ అవుతాం. నేను పొద్దున్న కూడా కేటీఆర్ సార్తో ఒక చెప్పొచ్చా, కేటీఆర్ సార్తో ఒక వీడియో చూసాను. మీరు ఆరోగెంట్ అన్నట్టు కనిపిస్తుంది ఇట్లా అంటే, ఆరోగెంట్ కాదు భయ్, మేము తెలంగాణ బిడ్డలము, ఇట్లే ఉంటాం మేము అన్నట్టు కేటీఆర్ సార్ అన్న వీడియో నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగా మాట్లాడారు. సో అది రీషేర్ కూడా చేశాను నేను. సో ఐ వాంటెడ్ టు టెల్ యూ దిస్, తెలంగాణ కదా, ఇజ్జత్కి చచ్చిపోతాం. నేను ఐ ఈవెన్ మెన్షన్ ద సేమ్ థింగ్ ఇన్ ద షో. బాండ్ క్రెడిట్స్ పోతున్నాయి సీరియస్ అవుతున్నప్పుడు నేను ఈ స్టేట్మెంట్ పాస్ చేశాను, ఈ తొక్కలో బాండ్ క్రెడిట్స్ కోసం తల దించుకోమని అంటే అస్సలు దించుకోను. 100 కోట్లు ఇచ్చినా సరే అసలు అది కాదమ్మా, నేను ఆ పాయింట్ లో చెప్పా, బాండ్ క్రెడిట్స్ సెల్ఫ్ రెస్పెక్ట్ మీదకి వచ్చేసరికి వి కాంట్ టేక్ ఇట్. సో సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యాటర్స్. సేమ్ థింగ్ తిన మీద పెట్టిన కమెంట్స్కి ఆ టైంలో నాకు ట్రిప్ అయిపోయింది. ఇక నేను ఐ డోంట్ వాంట్ మేక్ ఏ కమెంట్, దేనికి రియాక్ట్ అవ్వలేదు. నేను ఒక 2 days ఇన్స్టా ఓపెన్ చేయలేదు, యూట్యూబ్ ఓపెన్ చేయలేదు. రివ్యూర్స్ అందరి మీద పడ్డారు, వాళ్ళు కూడా ఒక జస్ట్ వాంట్ టు టెల్ మీకు తెలుసు కదండి, లైక్ 1 hour ఫుటేజ్లో మీరు ఏం చెక్ చేసి చెప్తున్నారో నాకు అర్థం కావట్లా. చాలా ఈజీ కమెంట్ వేసేస్తారు, పాస్ చేస్తారు, బట్ ఇట్స్ ఓకే, మీరు చూసిందే చెప్తున్నారు, నేను దాన్ని తప్పు పట్టట్లేదు. టైటిల్ గెలవాలనుకున్నాను. ఐ వాంటెడ్ టు సీ ఎవ్రీ వన్స్ ఎక్స్ప్రెషన్. ఐ వాన్ ద టైటిల్. మొత్తం చూసారా ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా చేసాం. నేను లేదు, యాక్చువల్లీ మేము లైవ్ లో చూడకపోయినా కూడా నాకు చాలా మంది ఫోన్ చేసి ఏంటి ఎవరి మొహాల్లో సంతోషం లేదా, దట్స్ ఓకే, జనాలు విన్ చేయించారు, జనాలు సంతోషంగా ఉంటే చాలు, అక్కడ కూర్చున్న వాళ్ళు సంతోషపడాల్సిన అవసరం లేదు మాకు. అవును, ఐల్ గెట్ దేర్. ఇప్పుడు అంటే ఇప్పుడు నాకు ఒకటి ఏమర్థమైందంటే, ఇప్పుడు సార్ చెప్పారు కదా 2-3 days he said it the social media and all, అప్పుడు మీరు ఎలా మేనేజ్ చేశారు? నేనైతే ఏమీ చెప్పలేదు తనకి, స్పేస్ ఇచ్చింది. బికాజ్ నేను తనకి ఎప్పుడైనా కోపం ఉన్నా ఏమన్నా మీరు యాజ్ షోలో చూసినట్టు నేను వదిలేస్తా, 1 day వదిలేస్తా. అందరూ అంటారు వెళ్ళి మాట్లాడొచ్చు కదా, ఆ మాట్లాడితేనే గొడవ కాస్త పెద్దది అవుతుంది. అదే తప్పు. 1 day ఏం అవ్వదు మాకు, 1 hour. నేను చెప్తున్నా అది కాదమ్మా, అదే తప్పు. తను ఏం చేస్తారనంటే, దా లంచ్ చేయొద్దు, ఫుడ్ ప్రిపేర్ చేసేస్తుంది నా కోసం మంచిగా, రా లంచ్ చేద్దాం దా. సో ఐ విల్ జస్ట్ లీవ్ హిస్ స్పేస్ అన్నమాట. నువ్వు ఎంత వరకు కామ్ అవుతావో కామ్ అవ్వు, దెన్ యూ కమ్. ఏదైతే ఆ టైం పాయింట్ ఆఫ్ టైంలో తను నన్ను అరుస్తాడు కదా, ఆ టైంలో కూడా నేను కామ్ అయిపోతా. దాని తర్వాత వచ్చి సారీ చెప్తాడు కదా, అప్పుడు దానికి 3 నేను తీర్చుకుంటా. ఓకే, కానీ అది నేను మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ లో చేయలేకపోయాను, బట్ రియల్ లైఫ్ లో నేను చేసేది అదే. మంజుషనే చెప్పింది కదమ్మా, నేను అదే చెప్పానే. ఇక్కడ కొడతలేదు యాక్చువల్లీ. నిన్న జరిగిన ఇంటర్వ్యూలో పట్టుబడ్డా 4 కొట్టేసి, ఏంటమ్మా నువ్వు ఒప్పుకోవాలి, మంజుష కూడా చెప్పింది. నేను అదే చెప్పాను, నీకు తెలుగు వచ్చా? ఇక్కడ షోలో మీకు కమ్యూనికేషన్ చేయకపోవడం వల్లనే ప్రాబ్లం అయింది మెయిన్ గా. మీరు ఎంతవరకు అగ్రీ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ దానికి కూడా నేను పెట్టడం జరిగింది. యాక్టివిటీస్ లో కమ్యూనికేషన్ చాలా పూర్ ఉందని కూడా పెట్టాను నేను, ఐ అగ్రీ. బట్ తనకేంటంటే ఫర్ ద ఫస్ట్ టైం షోకి వచ్చాడు, తనకి ఏం చేయాలో తెలియట్లేదు, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియట్లేదు, నామినేషన్స్ అంటే ఏంటో తెలియదు, తను ఏది ఫేస్ అవ్వలేదు కదా. సో బేసిక్ గా ఏ షోస్ ఎక్కువ చూడలేదు నేను యాక్చువల్లీ. నాకు నిజంగా ఈ టైప్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది, ఇలా ఉంటుంది అని అంటే నేను నిజంగానే ఒక డ్రామా ప్లే చేసుకొని ప్లాండ్ తోని నిజంగానే వస్తుండే. ఫస్ట్ వీక్ వచ్చినాక అందరితో మంచిగా ఉన్నప్పుడు ఏంటంటే, కలుస్తలేడు, తన వైఫ్ కి పార్ట్నర్ కి స్పేస్ ఇస్తలేడు అని అంటే, అరే అట్లా కాదు భయ్, మా ఇంటికి చుట్టాలు వచ్చినారు అనుకో, చుట్టాలతో కాసేపు కూర్చుంటాం అంతేగాని చుట్టాల ముందుకు వచ్చి చేరేసుకుని నా పెళ్ళని పట్టుకుని అయితే కూర్చోలేం కదా. ఐఎమ్ బీయింగ్ హానెస్ట్. 24/7 నా పార్ట్నర్ నాతో ఉన్నప్పుడు, నా దోస్తులు వచ్చినా నా చుట్టాలు వచ్చి ఎవరు వచ్చినా బయట ఉన్నా కూడా ఐ కాంట్ డూ దట్. నీ పబ్లిక్ లో ఇట్లా చేతులు పట్టుకున్నాడు, ఇట్లా హగ్ చేసుకున్నాడు, నాకు నిజంగా రాదు అది. నాకు అంటే చిన్నప్పుడు నుంచి అలవాటు లేదు. బయటకు వచ్చాక చూసాను దట్ మా గురించి ఎస్పెషల్లీ ఫోకస్ చేసి ఎందుకు కళ్యాణ్ వసంతి దగ్గరికి వెళ్ళాను. నేను అందుకే స్టార్టింగ్ కమ్యూనికేషన్ ఏమైంది, ఆడియన్స్ ఇలా మాట్లాడుతున్నారు, అగ్రెసివ్, ఎందుకంత దూరం వెళ్ళిపోయారు అని చెప్పేసి క్వశ్చన్. రొమాంటిక్ లేరు అని అంటే, రొమాంటిక్ లేరు అంటే వాళ్ళ దృష్టిలో రొమాన్స్ ఏంటో నాకు తెలియదు, బట్ నా దృష్టిలో రొమాన్స్ ఏంటంటే, నా వైఫ్కి ఏదైనా కావాలంటే వెంటనే వండి పెట్టడం, తన కాళ్ళు వస్తుందంటే కాలు పెట్టడం, తనకి ఎక్కడైనా బయటికి తీసుకెళ్ళాలి, పానీపూరి తినిపించాలంటే మిడ్-నైట్ అయినా తీసుకుపోవడం, తనకి ఏదైనా కావాలంటే ఇమీడియట్ గా తెచ్చియడం. సో దీస్ ఆర్ ద థింగ్స్ లైక్ రొమాంటిక్ థింగ్స్ ఫర్ మీ. అంటే ఈ రొమాన్స్ చేయడమే కాదు రొమాంటిక్, ఈ థింగ్స్ కూడా రొమాంటికే కదా.
సో నాకు ఇంకోటి తన గురించి క్లియర్గా తెలిసినప్పుడు తను ఏ టైంలో ఇలా ఉంటుంది అని తనకు ఒకతే ఉండే అలవాటు అయింది కాబట్టి ఇంట్లో కూడా అంతే నాకు ఫుడ్ పెట్టేసి మొత్తం అంతా ప్రిపేర్ చేసి ఫుడ్ పెట్టేసి మెల్లగా పోయి ఫోన్ కూర్చొని చిల్ అవుతూ ఉంటుంది. సో నేను ఇప్పుడు అనొచ్చు కదా నువ్వు నాకు ఫుడ్ పెట్టేసి నువ్వు ఎందుకు వెళ్ళి కూర్చున్నావు రూమ్లోకి ఎందుకు వెళ్ళావు అని చెప్పి నేను గొడవపడాలన్నా. ఇట్ ఈస్ హర్ నేచర్ నౌ, ఐ కాంట్ చేంజ్ ఇట్ కదా. ఇప్పుడు తను ఐ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు హర్ ప్రైవసీ యాజ్ వెల్. అంటే ఆ నేచర్కి కానీ ఏదైనా 30 years ఒకలా బతికి సడన్గా మారిపోమంటే ఎట్లా మారిపోతాం? కొన్ని బుద్ధులు మార్చుకోమని చెప్పండి, మంచి విధంగా మార్చుకుంటాం. కానీ ఇలా కాదు కదా యూజ్లెస్ వాడిని అనేది. లవ్ మీరు ఒకలా చూపిస్తారు, నేను ఒకలా చూపిస్తాను. మీరు చూపించినట్టే చూపించాలంటే అది నా లవ్ అవ్వదు. అప్పుడు మిమ్మల్ని చూసి నేను యాక్ట్ చేసినట్టే అవుతుంది. కానీ ఈ విషయంలో కూడా మాకు స్టార్టింగ్ గొడవలు అయ్యాయి. 1 year హీ యూస్ టు టెల్ మీ దట్ ఏంటి అసలు ఉండవు, మార్నింగ్ వెళ్ళిపోతావు, నైట్ వచ్చేస్తే నాతో టైం స్పెండ్ చేయవా, ఏదైతే షోలో అన్నారో కలిసి ఉండరా అనేది. అది నాకు 1 year జరగలేప. నేను ఎందుకంటే నా ప్రాజెక్ట్స్లో నేను బిజీ ఉన్నా, తను కొత్తగా పెళ్ళి ఎందుకు చేసుకున్నా, అసలు నువ్వు నాతో ఉండట్లేదు అది ఇది. దెన్ ఐ ఎక్స్ప్లెయిన్ దిస్ ఇస్ మ్యారేజ్ అయిన 20 రోజులకే అమ్మాయి నా దగ్గర నుంచి వెళ్ళిపోయి మార్నింగ్ 6 నుంచి నైట్ 2 వరకు నాతో ఉండదు. నేను పడుకునేటప్పుడు నేను పడుకున్న తర్వాత తను వస్తుంది, నేను లేచే టైంకి తను వెళ్ళిపోతుంది. అంటే హార్డ్లీ నేను జరిగింది 1 year 3 months ఆఫ్ డాన్స్ షో ఒకటి ఉండే. ఇప్పుడు వేరే హస్బెండ్ ఉంటే మీరు ఇందాక అన్నట్టే సైకో హస్బెండ్ లాగా నిజంగా డైలీ గొడవ పడతారు. నేనేం చేస్తాను, తను స్టార్ట్ అయ్యే టైంకి నాకు చెప్తే నేను ఇంట్లో వంట చేస్తాను. అరౌండ్ 1 night 1 o'clock అట్లా వేడిగా తింటుంది పాపం అని చెప్పేసి వంట చేసి ఫుడ్ పెట్టేసి వెళ్ళి పడుకుంటాను నేను. తను వచ్చాక తను తినేసి తను పడుకుంటుంది. సో మార్నింగ్ ఒకవేళ తను వెళ్ళేది ఉంది అని అంటే మార్నింగ్ నేను లేస్తాను, ఫుడ్ పెట్టేసి మళ్ళీ పడుకుంటాను. కూడా వెళ్ళలేదు తెలుసా, సీరియస్లీ. హస్బెండ్ అయితే ఎలా తిట్టుండేవాడంటే. సో ఆడియన్స్ ఒక 1 hour 2 hours షో చూస్తే తెలీదు. చెప్తుంది కూడా అదే, పవన్ గారు కానీ వాసంతి గారు కానీ ఎవరిని మనం జడ్జ్ చేయలేము. ఎమోషన్స్ అనేవి ఒకసారి చూపెట్టాలంటే డిఫరెంట్ ఉంటుంది, అవునా కాదా? లేదు అందరు ఆడియన్స్ కాదు, కొంతమంది లైక్ యాక్చువల్లీ ఈ రోజు ఇక్కడ కూర్చున్నాము అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ద పీపుల్. మాకు ఎవరైతే మమ్మల్ని నమ్మి ఓట్ చేసి ఇక్కడికి, యాక్చువల్లీ ఈరోజు నేను గెలిచిన టైటిల్ నాది కాదు, మీ అందరిది. మీరు మాకు ఎవరైతే ఓటేసారో మీ అందరిది. సో డెఫినెట్గా లైఫ్ టైం బేసిక్గానే నేను ఈరోజు కూడా ఏది అన్నాను, కొంచెం ఇంత ఏదైనా చేస్తేనే ఈడ పెట్టుకుంటాం మేము కృతజ్ఞత చూపిస్తాం, వి విల్ బి లాయల్. ఎట్లా అంటే గ్రాటిట్యూడ్ చూపిస్తాం. సో డెఫినెట్గా అది ఉంటుంది. వాళ్ళు లేనిది నేను లేను, నేను హానెస్ట్గా చెప్తున్నాను ఇది. సో అది దిస్ టైటిల్ గోస్ టు మై పీపుల్ హూ సపోర్టెడ్ మీ, ఎవ్రీ వన్, మై ఫ్యామిలీ, ఆర్ పీపుల్. మై పీపుల్ అంటే మైలో నువ్వు కాదు, మైలో నువ్వు లేవా అమ్మా, మైలో నువ్వు ఉన్నావమ్మా, మైలో నువ్వు ఉన్నావు, నీకు అది అర్థం కావాలి. అంతే మోటు సర్జన్ చేస్తారు. భానుజాను గారికి మీకు అయిన ఇన్సిడెంట్ ఏంటి అసలు? అది 2 weeks అసలు స్టీల్ ఎందుకు తీసుకున్నా అంటే ఇలానే శ్రీ కూర్చొని ఉన్నారు, రాగానే చాలా కాన్ఫిడెంట్ ఇలా కూర్చొని శ్రీ అడిగారు దేనికి వచ్చారు మీరు షోకి అన్నారు. అయ్యో ఇంతే నేను చెప్తాను దేనికి వచ్చారు మీరు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు పవన్ కళ్యాణ్, ఇప్పుడు నేను శ్రీముఖి, మీరు షోకి దేనికి వచ్చారు? అయితే అక్కడికి వెళ్ళి కూర్చో, నువ్వు కూడా గెలవడానికి. ఓకే, మీ విన్నింగ్ స్ప్లిట్ చేసుకుంటారా, స్టీల్ చేసుకుంటారా? నా విన్నింగ్ మీన్స్ అంటే డిపెండ్స్, ఛాలెంజింగ్ బట్టి. ఛాలెంజ్ అని చెప్పలేదు అక్కడ, ఏం చెప్పలేదు. మీకు నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వండి. విన్నింగ్ స్టీల్ చేసుకుంటారా? స్టీల్ చేస్తారా? ఓకే, ఆలోచించుకోండి, 10 seconds ఇస్తున్నాను. అప్పుడు ఇంత ఆలోచించలేదు నేను, కింద స్టీల్ తీసి పెట్టాను ఇట్లా. హీరో గైడ్ శ్రీ చాలా కాన్ఫిడెంట్ తీసి పెట్టాను. కానీ యాక్చువల్లీ శ్రీముఖి గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే మేబీ అది వేరే విధంగా ఉంటుండే కదా, వేరే విధంగా. జనాలకి అయితే వేరేలాగా వెళ్ళింది. సో అక్కడ ఏం జరిగింది అసలు, మ్యాటర్ ఏంటి? లేదు అక్కడ ఏముందో అదే టెలికాస్ట్ చేసి ట్రిమ్ అయితే చేయలేదు ఈ విషయంలో. తను మాకు గేమ్ గురించి మేము అస్సలు అనుకోలేదు. టు బి ఫ్రాంక్, మేము మిడిల్ ఆఫ్ ద వీక్ వచ్చేసాం, అంత ఆలోచించలేదు ఆ టైంలో. తను చెప్పడంతో మేము కౌంటర్ 4th week అనుకుంటా కదా వచ్చేసాం ఆల్రెడీ. సో ఇంకా నెక్స్ట్ తను విన్నింగ్ గురించి ఏమన్నా నాకేంటి నా బుర్రతో షోకి దేనికి వచ్చారు అన్న పాయింట్ కి ఏమన్నా స్ప్లిట్టింగ్ ఉంటుందా, షోకి దేనికి వచ్చారంటే మనం ఏమనుకుంటాం, ఆ పర్టికులర్ గేమ్ కనుకో షోకి దేనికి వచ్చారు అన్నప్పుడు, షోకి దేనికి వచ్చాం విన్నింగ్ స్ప్లిట్ చేసుకుంటారా, స్టీల్ చేసుకుంటారా? ఎవరైనా విన్నింగ్ స్ప్లిట్ చేసుకుంటారా అనే క్వశ్చన్ వచ్చింది, లేదు స్టీల్ చేసుకుంటాను. సో అలా స్టీల్ తీసుకోవడం, ఇమీడియట్ గా క్లాప్స్ కొట్టారు శ్రీముఖి, ఇంప్రెసివ్ అన్నారు. ఇదేంటి
అందరు ఇదే చెప్తారు కదా, నన్ను ఒక్కడిని ఇంప్రెసివ్ ఎందుకు అన్నది మా ఇద్దరిని అన్న క్వశ్చన్ వచ్చింది. బయటికి వచ్చేసాము, పట్టించుకోలే, గేమ్స్ ఆడుతున్నాం. ఫస్ట్ లెవెల్ అయిపోయింది. సెకండ్ లెవెల్ టైంలో వసు మెల్లగా తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టారు. యాక్చువల్లీ టెలికాస్ట్ చేయాల్సింది సార్. టెలికాస్ట్ చేయలేదు నేను అప్పటికి నేను ఫుటేజ్ టెలికాస్ట్ అందుకే చేయండి అసలు అని ఏం జరిగింది? అయితే కూర్చుంటే నీకు ఒకటి తెలుసా, మనం లోపల తీసుకున్న స్టీల్ ఇది మొత్తం దీనికి కాదు, ఈ ప్రజెంట్ గేమ్కి అని. వాట్ యూ మీన్ అన్న, ఇప్పుడు ఏదైతే కాయిన్స్ ఇస్తారో ఆ కాయిన్స్ అంటే స్టీల్ అయితే అంట అన్న. నాకు మైండ్ పని చేయలేదు. జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు నన్ను నమ్మి. అండ్ ఇంకొకటి ఇది క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను, దాని ముందు పెట్టిన గేమ్లో నాకు 15 బాండ్ క్రెడిట్స్ ఉన్నాయి, భానుజానికి 25 ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ గేమ్లో కొట్టినా కూడా నేను గోల్డెన్ అవ్వను. ఒకవేళ 25 కొడితే మిగతా కూడా కొట్టకుండా ఉండాలి. నా సెకండ్ థర్డ్ ఎవరు ఉన్నారో వాళ్ళు కొట్టకుండా, అంటే కొంచెం ప్రాబిలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు భానుజానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, 25కి 25 ఉన్నాయి. ఈ గేమ్ కొట్టామనుకో వాడు కదా గోల్డెన్ అవుతాడు. సో వాజ్ లైక్, నా మైండ్లో ఏముందంటే వాడు నన్ను నమ్మినాడు, మమ్మల్ని నమ్మి మా ఇద్దరి దగ్గరకు వచ్చినాడు కాబట్టి నాకు వాడిని గోల్డెన్కి పంపిస్తే బెటర్ కదా, వాడవుతాడు కదా అన్న సెన్సెస్లో నేను ఉన్నా. ఐ ఈవెన్ టోల్ ద సేమ్ టు భాను ఈసారి నువ్వు అవ్వచ్చు భాను, 25 ఉన్నాయని. ఇక ఆ పాయింట్ తర్వాత ఎప్పుడైతే చెప్పిందో ఐ స్టార్టెడ్ ఫీలింగ్ బ్యాడ్. అరే అట్లెట్లా, ఇప్పుడు నేను స్ప్లిట్ తీసుకున్నా నాకు పెద్ద ఫరక్ పడదు, ఎందుకు, నాకు అవసరం లేదు కదా. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే మిగతా ఫుటేజ్లు అన్నింటిలో ఐ వాస్ బికమ్ లైక్ వెరీ లో. సరిగా భాను వాళ్ళతో మాట్లాడలా, సపరేటే ఉంటున్నాను. కనెక్షన్ కొంచెం వాడికి కూడా అర్థమైంది వీడు ఎందుకు దూరం ఉంటున్నాడు ఏంది అని. సో నేను కూడా చెప్పాను, భానుకి చెప్పాను, భాను మీరు ఎక్కువ ఆడకండి, బికాస్ వాళ్ళ ఆడినా మేము ఆడినా పాయింట్స్ మాకే వస్తాయి. అంటే ఆ మాట అనొద్దు, బట్ అరే గెలిస్తే పాయింట్స్ అన్ని మాకు వస్తే ఎంత గలీజ్గా ఉంటది దేవుడా, ఓడిపోయినా పర్లేదు అనుకున్నాను. వద్దు అసలు ఈ గేమ్ ఇద్దరం గెలవద్దు, ఇద్దరం ఓడిపోయి ఇద్దరికి 0 రావాలని కోరుకున్నాం. ఎండ్ ఆఫ్ ద డే 0నే వచ్చింది మాకు, థ్యాంక్ గాడ్ అనిపించింది. లేదంటే వాళ్ళు ఆడి గెలిచి వాళ్ళ పాయింట్లు మేము తీసుకుంటే వాళ్ళ ఎఫర్ట్స్ అవి వాళ్ళు ఆడి. కానీ ఒక పాజిటివ్ పాయింట్ ఆడియన్స్ నుంచి చెప్పనా, మీ గేమ్ ఛాలెంజింగ్ అనుకున్నారు, అది ఛాలెంజ్. మళ్ళీ చెప్తాను, ఛాలెంజ్ అయ్యింటే బాగుండేది, తెలిసి ఆడునుంటే. నేను సేమ్ క్వశ్చన్ అడిగారు, నువ్వు తెలిసి తీసుకున్నావా తెలియక తీసుకున్నావా, నువ్వు తీసుకున్నది అయితే బాగుంది అని చెప్పేసి అంటే నేను సేమ్ డైలాగ్ చెప్పాను, నాది కానీ నాకు వద్దు, ఆ పొగడత కూడా నాకు వద్దు, నేను కన్ఫ్యూజన్ నుండి తీసుకున్నాను కాబట్టి ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇట్. అయితే మరి నువ్వు కన్ఫ్యూజన్లో లేకపోతే తీసుకునేవాడు అంటే ఎస్ సార్ మేబీ తీసుకునేవాడేమో. నేను అంత ఆలోచిస్తుంటే స్ప్లిట్ దీనికనంటే ఆ గేమ్ కానంటే ఆలోచించి తీసుకునేవాడిని. నేను తర్వాత వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తుండే, నేను బరాబర్ చెప్తుంటే బయటికి భయపడికి ఏముంది, ఆడ దేనికి వచ్చినాము, పిక్నిక్కి రాలే, గేమ్స్ ఆడడానికి వచ్చినాము అన్నట్టు ఆ సెన్సెస్లో ఉండే. బట్ అన్కాన్షియస్ అయిపోయి, అంటే తెలియకుండా తీసుకున్నాను కాబట్టి అంతే. దాని తర్వాత మాకు ఫైట్స్ అయినప్పుడు ఎట్లా అనిపించింది మరి మీకు, అంటే క్లోజ్ ఉండే తర్వాత నేను చాలా ట్రై చేశాను, హగ్ చేసుకున్నాను, పిలిచాను, మాట్లాడడానికి ట్రై చేశాను. వేరేగా జాను వాళ్ళ ఫేస్ లేదు, అంటే 1 వీక్ జాను భాను ఇట్లా కూర్చున్నప్పుడు కూడా నేను వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేశాను. జాను వాజ్ లైక్ బిట్ రూడ్. నేను అన్నాను, భాను నీతో మాట్లాడుతున్నాను రా అంటే అది ఒక బాధలో ఉన్నాను. భాను నీతో మాట్లాడుతున్నాను అంటే అదేంటి అట్లెట్లా అంటావు, నేను తన వైఫ్ని అని తను స్టేట్మెంట్ పాస్, తన మనోడు కూడా నా వైఫ్ కదా అన్నాడు. ఇప్పుడు నేను అన్న స్టేట్మెంట్ సెన్సెసే వేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నీతో మాట్లాడుతున్నాను రా అనేది చాలా బాధలో ఉన్నాను. అంటే నువ్వు నా మాట విను, కన్సిడర్ చేయను. కూర్చున్న దగ్గర ఐ ఫీల్ లైక్ బిట్ కొంచెం ఎమోషనల్ అయ్యా. అరే ఏంది ఇంత నెగిటివ్ తీసుకున్నాడా, ఎందుకంటే భాను మంచోడు, బంగారం వాడు. నేను అందుకే అంటున్నాను, లేకపోతే ఇంతసేపు అసలు అంతా నేను డిస్కషన్ పెట్టకపోతుండే. ఆ తర్వాత మళ్ళీ 5th వీక్ 6th వీక్ లో ఏదో జాను మంచిది అట్లా అంటలేను, భాను వాడు వేరు వాడు. సో వాడు యాక్చువల్లీ రెడ్ బ్యాగ్స్ కూడా నాకు వేసింది. నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే, అరే అందరు నీ వెనకాల మాట్లాడుతున్నారు, అది నీకు తెలుస్తలేదు, మళ్ళీ నువ్వు పోతున్నావు అక్క బావ అందరిని ఇట్లా మాట్లాడేస్తున్నావు, నీ వెనకేం మాట్లాడుతున్నావు నీకు తెలియదు. బయటకు వచ్చాక చెప్పాడు దట్ అక్కడే నాకు కూడా వచ్చి మీ ఇద్దరు గురించి చాలా చెప్పారు, బట్ నేను చెప్పలేదు. మేము రెడ్ బ్యాగ్ అదేదో లోపలే చెప్పారంటే మా గేమ్ ప్లాన్ వేరే రకంగా ఉండదు. అప్పుడు కళ్యాణ్ ఇంకొకలా చూసేవాళ్ళు, రిలేషన్స్ పెట్టుకునే వాళ్ళం కాదు మేము కూడా ఆ పరంగానే మాట్లాడుకొని మేము కూడా వెళ్ళేవాళ్ళం. ఆ తర్వాత అక్కడ నుంచి ఎలాగో స్టోరీ చేంజ్ చేసేసుకున్నారు కదా, జనాల గురించి తెలుసుకున్నారు. బయటకు వచ్చాక ఇంకేముంటది అంటే మనకు గేమ్ అంటే పాయింట్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అన్న టైంలో ఏంటంటే మైండ్లో ఒకటే, బాండ్ క్రెడిట్స్ లేవు అని అంటే హౌస్ మ్యాన్షన్ లో ఉండలేము. జస్ట్ ఇమాజిన్ పవన్ కళ్యాణ్ వాసంతి బాటమ్ 3 లో ఉన్నారంటే ఓట్లు డెఫినెట్ గా ఎవడు గుద్దడు, మాకెవ్వరు అయ్యారు.
ఒక జానుబాను వేస్తారేమో. బికాజ్ జానుబాను బికాజ్ మీరు టగ్ ఆఫ్ వార్ చూస్తుంటే హౌస్ మొత్తం మాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, మాకు ఎంటైర్ హౌస్ అంతా ఒక సైడ్ అయిపోయి వాళ్ళకి వెళ్ళిపోయింది. సో మేము ఎంత ఆడినా అప్రిషియేషన్ రాలేదు మాకు పెద్దగా. సో అప్పటికి కోపం ఉన్న అంటే మేమిద్దరం మాట్లాడుకోకపోయినా కూడా జాను దూరం నుంచి వసు కమాన్ వసు అని అరవడం. షీ సపోర్టెడ్ మీ, అందుకే లాస్ట్ వరకు మా బాండింగ్ అలా ఉంది, స్టిల్ అలాగే ఉంది. అలాగే అయినా ఉంది. షోలో ఒక్కరైనా సపోర్టివ్ ఉంటే కొంచెం బూస్టప్ ఉంటుంది. Yes. దిస్ ఇస్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ. ఎండ్ వరకు మేము కూడా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చాం, వాళ్ళు కూడా మాకు బాగా సపోర్ట్ ఇచ్చారు. ఏమో మాకు ఉన్నంత వాళ్ళల్లో దే డిజర్వ్ అని అనిపించింది, వాళ్ళకి కూడా మాకని అనిపించింది. ఇక్కడ ఏమనిపించింది అంటే అందరికి మాట్లాడుకొని వేసుకుంటున్నారా ఏంటి అనేది కాదు, జెన్యూన్ గా మాకు ఎవరు సపోర్ట్ చేస్తారు మేము వాళ్ళకే సపోర్ట్ చేస్తాం. గేమ్ కదా, దేనికి ఉన్నాం చేస్తాం సపోర్ట్, కనెక్షన్, అంతే. అండ్ ఎట్ ది సేమ్ టైం వాళ్ళ గ్రాఫ్ కూడా నిజంగా చాలా చాలా బాగుంది. బాగుంది. మీరు చూసుకుంటే ఫస్ట్ వీక్ నుంచి కంపేర్ చేసుకుంటే అన్ని విధాలుగా గ్రాఫ్ చాలా బాగుంది. క్లైమాక్స్ మీకు 10th వీక్ లో కూడా భాను ఫస్ట్ వస్తాడు, నేను సెకండ్ వస్తాను. సో ఆ వీక్ లో కూడా యాక్చువల్లీ మా ఇద్దరు ఫ్రెండ్షిప్ అది బయటికి తీసుకుంటే ఒక RRR లో ఉండేది పాపం. ఆ ట్రిమ్ చేశారు మళ్ళీ అది. నూగరాజ్కి భానుకు ఒక కైండ్ ఆఫ్ హీట్ ఆర్గ్యుమెంట్ అవును, అవుతుంది, చాలా పెద్ద ఆర్గ్యుమెంట్. అది టెలికాస్ట్ చేయలేదు యాక్చువల్లీ. అంటే ఇక్కడ షో పరంగా కూడా కొన్ని వేయాల్సింది లేదు, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. సో ఒక ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు ఏంటంటే, అరే నువ్వు ఫస్ట్ ఉండి ఒకరిని పంపించేసావు అభిమాని కావాలని, సెకండ్ ఎవరిని పంపించాలి, నన్ను ఎందుకు పంపించావు, కళ్యాణ్ ఉన్నాడు కదా విత్ టాప్ పాయింట్స్, కళ్యాణ్ పంపించచ్చు కదా బాండ్ క్రియేట్ అంటే. మనోడు ఏదో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు భానుగాడు. లాస్ట్కి అది వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం హై అయిపోతూ ఉంటుంది. అప్పుడు మనోడు గట్టిగా అంటాడు అన్నమాట, అరే నేను ఆ టార్గెట్ చేయరబ్బాయి, ఆడు నా ఫ్రెండ్, ఇప్పుడు ఏం చేసుకుంటాం అని చెప్పేసి చాలా గట్టిగా అంటాడు అనమాట. ఎవరు భాను. ఆ లెవెల్లో నేను 50 బాండ్ క్రియేటర్స్ ఫస్ట్ వస్తాను, వాడు ఇమీడియట్గా నన్ను హక్ చేసుకొని కిస్ చేస్తాడు నాకు. అంటే ఎలాంటి అది లేకుండా, అంటే కుళ్ళు ప్యూర్ బాండ్ వాడు. అంటే వాడికి ఏంది, ఇద్దరు నేను గెలవాలి లేదా మావాడు గెలవాలి. మేము చూసాం దాంట్లో మీకు చీర్ చేయడం వినయాలు అని చెప్పేసి. సో అంటే మేము ఎప్పుడు గెలిచినా కూడా జెన్యూన్ ట్రూ ఎక్స్ప్రెషన్ వాళ్ళ నుంచి నేను మాట్లాడకపోయినా గెలిచారా మీరు అన్నట్టు, నేను మాట్లాడకపోయినా వస్తాడు, షేక్ హ్యాండ్ ఇస్తాడు, హగ్ ఇస్తాడు, ఆడు వేరే వాడు. సో అదే ఇంకేం లేదు మా ఇద్దరి మధ్యలో. అదే దోస్ ఫైట్స్ ఆర్ లైక్ నథింగ్ టు అస్. మేము బయటకు వచ్చాక అనుకునే ఏం లేదురా అనుకుంటాం మేము. వి స్టిల్ టాక్. సార్ మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే, 1 వీక్ ఏమో మీరు ఫుల్ ఎనర్జెటిక్ గా ఆడి లైక్ గుడ్ క్వశ్చన్ గుడ్ క్వశ్చన్ అది. వీక్ మొత్తం మీరు ఎనర్జెటిక్ గా ఆడి అన్ని ఎమోషన్స్ చూపించి వీకెండ్స్ వచ్చేసరికి వీక్ అయిపోయారు అని అనిపించింది మాకు. ఎందుకు మాట్లాడినప్పుడు కానీ, జడ్జెస్ వచ్చినప్పుడు కానీ, అంటే వి ఫెల్ట్ ఇట్, అది ఎంతవరకు నిజం అనేసి మీ నోటి ద్వారా తెలుసుకుంటే మాకు అర్థమవుతుంది. గుడ్ క్వశ్చన్. మైట్ బి వి ఆర్ ఎట్ సేమ్ ఏజ్ గ్రూప్ అనుకుంటాను, అంతే కదా మైత్రి? అంత నేను పెద్ద మీరు పెద్ద ఏం లేదు. మైత్రి నాకు ఈ కంఫర్ట్ ఎందుకు వచ్చింది అంటారు? లైక్ ఫ్రెండ్లీ కాన్వో అవుతుంది, మనం సేమ్ ఏజ్లో ఉన్నాం కాబట్టి లైక్ సో ప్రాబ్లం లేదు. జస్ట్ ఇమాజిన్ ఇప్పుడు మీ ప్లేస్లో ఎవరైనా పెద్ద ఏజ్ యాంకర్ వాళ్ళు ఉన్నారు అనుకో, డూ యూ థింక్ దట్ నేను ఇట్లా కాలు పెట్టుకుంటా ఇంతసేపు? అంటే ఇట్లా పెట్టుకొని కాలు వచ్చింది కాబట్టి పెట్టుకున్నాను హానెస్ట్గా. సో అంటే వేరే వాళ్ళు ఉంటే పెడతానా? లేదు, పెట్టము. సో సేమ్ థింగ్ కదా. ఇప్పుడు మొత్తం ఎనర్జెటిక్గా ఉన్నాను, ఆడాను, ఇదంతా పక్కన పెడితే ఒక మిస్టేక్ ఏదో హైలైట్ అవుతుంది, సర్కిల్ ఆఫ్ లవ్లోకి వెళ్తాము. ఇప్పుడు రెస్పెక్టెడ్, ఇప్పుడు నా దృష్టిలో ఏంటంటే వాళ్ళు గురువులు. ఇప్పుడు నువ్వు ఏదైనా తప్పు చేసి నేను కరెక్ట్ చేయడానికి చేస్తారు, అరే నువ్వు ఇట్లా చేసినవురా బాబు, ఇట్లా మార్చుకో అని చెప్పేసి ఒక మాట చెప్తారు, అది మనం ఫాలో అవ్వాలి. సో ఇప్పుడు ఆ టైంలో నాకు ఏదైనా చెప్పాలన్నా కూడా 100 సార్లు ఆలోచిస్తాను. ఎందుకు? గురువుకి తిరిగి మనం క్వశ్చన్ చేయకూడదు, వాళ్ళు ఏమన్నా మూసుకొని ఇంటరా అన్న సెన్సెస్లోకి వెళ్ళిపోతాను నేను. మీరు చూస్తే ఎంటైర్ 10 వీక్స్లో నేను ఎక్కడ ఆర్గ్యుమెంట్ పెట్టలేదు. సార్ అంటాను, మేడం నేను చెప్పేది వినండి అని. వాళ్ళు అంటే వాళ్ళకి దే మైట్ ఫౌండ్ ఇట్ రూడ్, అంటే నేను ఎవరిని తప్పు పట్టను. దే ఆర్ రెడీ, ఐ మీన్ దే ఆర్ దేర్ ఫర్ అస్ టు కరెక్ట్ ఇట్, కరెక్ట్ చేయడానికి ఉన్నారు వాళ్ళు. సో నేను వాజ్ లైక్ ఇక సైలెంట్ అయిపోతాను, కొంచెం డిసప్పాయింట్మెంట్, అరే నేను చెప్పాలనుకుంది చెప్పలేకపోయాను. కానీ అట్ ది సేమ్ టైం ఎందుకు చెప్పలేకపోయానంటే, ఆ చైర్లో కూర్చున్న ఇప్పుడు గురువుల దగ్గర మనం అవన్నీ మాట్లాడలేము, టీచర్ల దగ్గర కానీ ఇంట్లో పెద్దల దగ్గర. ఇప్పుడు మా నాన్న ఒక మాట కసిరితే నేను గట్టి గడిచి నాన్న విన్నానా అనలేను కదా. ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ అట్లీస్ట్ ఫర్ హిజ్ ఏజ్. సో ఆ సెన్సెస్లో నేను మొత్తం 10 వీక్స్ అంతా సైలెంట్ ఉన్నాను. లోపలికి వచ్చి మ్యాన్షన్లో మళ్ళీ బాధపడతా, మళ్ళీ ఒకళ్ళిద్దరు మరి అది అక్కడే చెప్పాలి కదా అని. చెప్పాలి కదా అంటే చెప్పలేం కాబట్టి చెప్పలేదు, ధైర్యం లేక కాదు, ధైర్యం ఉంది. వాళ్ళ దగ్గర అలా మాట్లాడలేము. మరి అట్లీస్ట్ వాసంతి గారైనా అడగాల్సింది కదా ఏమైనా మాటలు కైండ్ ఆఫ్.
అడిగారు ఒక పాయింట్లో తను వి వాంట్ టు నో లైక్ ఎందుకు ఏదమ్మా అది ఇమ్యూనిటీ తీసేసినప్పుడు తను క్వశ్చన్ రేజ్ చేశారు. నేనైతే అడగల, నేను సైలెంట్ ఉన్నాను. నేను అప్పటికి తన్ని ట్యాప్ చేసి ఇట్స్ ఓకే మనం ఆడుతున్నాం మనం గెలుస్తాంలే అన్నాను. అండ్ ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెంట్ ఇన్ మీ. వసంతి కూడా చాలా స్ట్రాంగెస్ట్ ప్లేయర్. మీరు అబ్జర్వ్ చేస్తే వసంతి ఆడిన గేమ్స్ గేమ్ ప్లే చాలా బాగుంది అసలు అదే వసంతి అన్నాను. గారిది. నేను ఐ యూస్ టు టెల్ హర్ ఇక్కడ మ్యాన్షన్ లో డోంట్ థింక్ దట్ వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అని కాదు. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ థింగ్ అంతే. నువ్వు కళ్యాణ్ కూడా మర్చిపో, కళ్యాణ్ కన్నా నువ్వే స్ట్రాంగ్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ మైండ్ సెట్. నువ్వు నీ మైండ్ని నువ్వు కంట్రోల్లోకి తెచ్చుకుంటే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. ఇప్పుడు కళ్యాణ్కి మా ఇద్దరికే పెట్టారు ఫర్ ఎగ్జాంపుల్. తన సంకల్పం గొప్పది బలంది అయితే కళ్యాణ్ ఓడిపోతాడు, నిజంగానే ఓడిపోతాడు. అంటే ఇక్కడ ఎవ్వరు వీక్ ఎవ్వరు స్ట్రాంగ్ అని కాదు మైత్రి. వాళ్ళు అలా అనుకున్నారు కళ్యాణ్ స్ట్రాంగ్ అని, వాళ్ళని వాళ్ళు వీక్ చేసుకున్నారు. ఐఎమ్ జస్ట్ లెట్టింగ్ ఆడియన్స్ టు నో దిస్. మనం ఎప్పుడు అవతల ఉండి స్ట్రాంగ్ అని చెప్పి వాడిని తీసుకెళ్ళి పైన కూర్చోబెట్టొద్దు. అది నాకు ప్రెషరే. మళ్ళీ నెక్స్ట్ గేమ్కి అమ్మ వీళ్ళని స్ట్రాంగ్ అన్నారా, నేను ఓడిపోతే నా ఇజ్జత్ పోతుంది కావచ్చు అని చెప్పి నేను కూడా అట్లనే కూర్చుంటాయి. స్ట్రాంగ్ ఇన్ యువర్ ఓన్ వే. ఎస్ ఎగ్జాక్ట్లీ.